Shalimar Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 50% fee on gold jewelry Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. ఇది సింహమే, ఇది కూడా సింహమే. ఎంతసేపు చూస్తావురా? చెక్ చెయ్యి. ఓ ఐఎమ్ సారీ. ఇది నేను సింహానే. మన ఇంట్లో 2 సింహాలే ఉండాలి. ఈ 3వ సింహం ఎక్కడిది? 2 సింహాలు పక్క పక్కనే ఉంటే ఊరుకుంటారా? ఓహో, సింహాలు కూడా సంసారం చేస్తున్నాయి అన్నమాట. ఇదేరా నిజం చెప్తే ఎవడు నమ్మడు. వచ్చేయండి, రండి. రే భూతరాజు, ఏంటి గోలంతా? ఎందుకు వచ్చావు? దొంగతనానికి. నువ్వు దొంగతనానికి వచ్చావా? నేను నమ్మను. చూసావా, నిజం చెప్తే ఎవ్వడు నమ్మడు. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? పెద్ద ఎన్టీ రామారావు అనుకుంటున్నావా? ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పను. ఏది కావాలో అదే చెప్తాను. రేయ్, నిజం చెప్పు. తేడా వచ్చిందో చీరేస్తా. నువ్వు చేరేసినా ప్యాంటేసినా నేను చెప్పేది నేను చెప్తాను. చెప్పవయ్యా. గోదావరి నదీ తీరాన వెన్నెల వెలుగులో మేం జలకాలాడుతున్నాం. మాకు ఆవిడ దూరంలో 3 దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానమాచరిస్తున్నారు. ఏది మొన్న వచ్చారు వాళ్ళే కదా? కాదు, వీడు ఫ్రెష్ బ్యాచ్. వాళ్ళలో కాడ నేను చూసింది. ఇదిగో నువ్వు మధ్య వస్తున్నా చెప్పను. నువ్వు ఉండరా, నువ్వు చెప్పు. మేమే వాళ్ళ వైపు చూశాము. చూడటం ఏమిటి? తొలి చూపులోనే వాళ్ళను ప్రేమించాము, మోహించాము, కామించాము. వారి వైపు నడక సాగించాము. ఇంతలో వారిలో ఒక ఆమె నా వైపు చూసింది. ఆమె కళ్ళు అగ్నిగోళాలా మండిపోతున్నాయి. ఆమె కళ్ళలో నుంచి నిప్పులు కురుస్తున్నాయి. ఒరే తుచ్చమానవుడా, దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా చూస్తావా? అనుభవించు అని చేతిలో నీళ్లు తీసుకుని నా మీద చల్లేసింది. డిష్ అంతే, మీ వాకిలి ముందు సింహపు శిలనై పడిపోయాను. అప్పుడు వీడున్నాడే, వీడు సామాన్యుడు కాదు. వీడు కారణ జన్ముడు. వీడు పోయిన జన్మలో గంధర్వుడు, అంతకు ముందు జన్మలో యక్షుడు, ఆ పై జన్మలో కింపురుషుడు, అంతకు ముందు ఇంద్రుడు. ఉండండి గారు, నా గురించి చెప్పనియండి. చెప్పు, నా గురించి చెప్పు. వీడు సింహం బొమ్మల దగ్గరకు వచ్చాడు. మొదటి సింహం మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. రెండో సింహం మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. మూడో సింహమైన నా మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. శ్రీరాముడి పాదాలకంత పవరుందో వీడి చేతికంత పవరుంది. వీడి చెయ్యి తగలగానే సింహంగా ఉన్న నేను సింహ పరుణ్ణయ్యాను. నిజమా? నిజంరా మొగుడు అంటే ఇది నిజమా అంటే నేనేం చెప్పేది? రే నిన్ను అరే చేసే స్తంభాన్ని కట్టేసి కుట్టుకోబోయే స్వామి ఊరక నిన్ను అని టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? అరే తాడుతా పోడురా, తాడు తండ్రా మీ అమ్మ కడుపుడు దీన్ని స్నానం తెంచి తీసుకురండి. అరగంటలో పెళ్లి. రేయ్, మగాళ్ళంతా లోపల రండిరా. తప్పకండి. బావుగారు లోపలికి పదండి. వద్దులేండి, నా మాట వినండి. వద్దులేండి. బావుగారు బయట అందరి ముందెందుకు, లోపల పదండి, మాట్లాడుకుందాం. రండి, నేను చెప్తానుగా, రండి. ఏమే వినపడలేదా? ఆడవాళ్ళందరూ బయట పండి. తలుపులు మూసేయండి. కూర్చోగారు ఇట్లండి. నువ్వు మగాడు దగ్గర కూర్చోండి బావగారు. అందరు కూర్చోండి. బావగారు, జరిగిందేదో జరిగిపోయింది. నా మనవరాలు తన తప్పు తెలుసుకుని తనే నా దగ్గరికి వచ్చింది. అంతకంటే కావాల్సిందేముంది చెప్పండి? మీ అబ్బాయిని చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. మీకు గాని మీ అబ్బాయికి గాని ఏవైనా అభ్యంతరాలుంటే ఇప్పుడు చెప్పండి. మాకే ఉంటాయి, కానివ్వండి. గారబెట్టు. అయ్యా, ఆ తలుపులు తెరు. అయ్యా, అమ్మా కొంచెం తలుపులు తీయండి అమ్మా. అయ్యా, ఆడాలంతా తలుపులు తీయట్లేదయ్యా. తలుపులు ఎందుకు తీయడం లేదురా? ఏయ్, తలుపులు తెరవండి. తెరవ్వా? తెరవకుండా ఏం చేద్దామని? నా బిడ్డకు పెళ్లి చేస్తా. పెళ్లి కొడుకు లోపలుంటే పెళ్ళెవరితో చేస్తావే? చూడు, ఇతన్నిచ్చే చేస్తాను. నాన్నగారు మీరు తప్పండి. ఏయ్ తలుపు దివే. ఏంటే చూస్తున్నావు?
పిచ్చి పిచ్చి వేషాలు వేసా ఉంటే నరికేస్తాను తల్లి. ఏంట్రా ఏంటి నువ్వు నరికేది? పెట్రోల్ పోసి నేనే మిమ్మల్ని అందరినీ తగలబెట్టేస్తాను. ఆడాళ్ళంటే అంత చులకనా? ఇప్పుడే మీ కళ్ళెదిటే నా కూతురు పెళ్లి చేస్తా, ఎట్లా ఆపుతారో చూస్తాను. అన్నయ్య నువ్వు పక్క జరుగు. ఏయ్ ఇట్రావే, తలుపు దియ్. నీ తలుపు. అరే బాధపడకన్నయ్య. ఛే, నీకేరా చెప్తావు? కొట్టింది నన్ను. మీరు వెళ్ళి పీటలు తీసుకురా. నువ్వు వెళ్ళి కలిసి తీసుకురా. నువ్వు వెళ్ళి పూల దండలు తీసుకురా. మీరు వెళ్ళి భుజం మీద వాయించండి. చల్లండి. మీరంతా పక్కకు జరగండి అమ్మా, వాళ్ళు వెళ్ళి చూడాలి. ఇప్పుడు చూడండి. పరాయి మగాడు కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలంటే మగాడు కావాలే. ఇదిగో ఆఖరికి నా మనవడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఎవరు చేస్తారే కన్యాదానం? నేను చేస్తాను కన్యాదానం. నువ్వెలా చేస్తావురా? కాళ్ళు కడిగి. రేయ్ భూతరాజు, మీ మనవరాలు నాకు కూడా మనవరాలే కదా అన్నగారు. మీరు అలా చూస్తుండండి ఎలా కడుగుతానో కాళ్ళు. చూసుకోరా. సిగ్గులేదురా నీకు? ఆడానికి వత్తాసి పలుకుతున్నావు. రే ఏంట్రా ప్రతివాడు ఆడదంటే అంత చులకనగా మాట్లాడతాడు? ఆడది గౌరవించినంత వరకేరా మగవాడు మీసం మెలియగలిగేది. వాళ్ళు ఎదురు తిరిగారంటే సునామీ వచ్చినట్టే మగవాళ్ళు మొత్తం పురుగులు కొట్టకపోయినట్టు కొట్టకపోతారు. అరే మధ్యలో డిస్టర్బ్ చెప్పక నాకు కొత్త కాళ్ళు కడటం. అరే తువ్వసి, వాళ్ళని కాల్చి పారేయాలి, తుపాకి పెట్టారా? పైన మీ గదిలో పెట్టి జాగ్రత్తగా తాళం వేశాను. మీరు చెప్పినట్టే చేశాను, చూశారా? బాబు తాళిబొట్టు కట్టు బాబు. భజంత్రీలు భజంత్రీలు. అక్షంతలు చల్లండి. నేను తన్ని పెళ్లి చేసుకుంటాను. మీరు పక్కన నిలబడి పెళ్లి జరిపిస్తే బాగుంటుంది. ఇదన్నంత పని చేసింది దీన్ని వదలను. నన్ను చూసి నవ్వుతావా? నన్ను చూసి నవ్వుతావరా? నిన్ను నిన్ను చూసారా అన్నగారు కోపంతో ఎలా ఉడికిపోతున్నారో? ఆ వేడికి అక్షంతలు పులిహారై వచ్చి పడుతున్నాయి. కృతజ్ఞతలు అన్నగారు. అక్షంతలు వేశారు, ఆ చేత్తోనే ఆశీర్వదించండి. నా ముందే చేయలేకపోతుంది. నేనేం చేయలేకపోతున్నాను. నా ముందే చేయలేకపోతుంది. నేనేం చేయలేకపోతున్నాను. నేను ఇలా చూస్తుంటే ఆకలే వేయడం లేదు. అయితే పని చేయి, బిల్లు తగ్గిపించి వెళ్ళిపో. ఏదో మాట వరుసగానయ్య బాబు. మరొకొచ్చే మాటలు మాడుకోండి. ఎగస్ట్రాలు ఎందుకు? ఏం కావాలి చెప్పండి. 1/2 పెప్సీ. 1/2? అదేనయ్యా, ఒక పెప్సీ 2 స్టాలు. అబ్బా ఎస్ సార్, వాట్ యు వాంట్? చూడు బాబు, నిన్నెక్కడో చూసినట్టుందే. అదే, మీరు నా దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నారు. నిన్ను రేయ్, ఆ అమ్మాయిని చూడరా. ఎవరు? చాలా మంచిది, కొత్తగా చేరింది. నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడదు. ఏ మూగదా? ఛీ, నువ్వు వేస్ట్ రా. ఎక్స్క్యూజ్ మీ, మీరేమన్నా నన్ను ప్రేమిస్తున్నారా? ఏమి లేదు, మీరు ప్రేమిస్తే నేను ప్రేమించి పెడదామని. సేమ్ టు యూ. ఏమంది? ఫేస్ చూసే తిరిగిట్లా. ఫేస్ వాల్యూ ఉండాలమ్మా. నన్ను చూడు. హాయ్ పాత్రపడి, పాత్రపడి, నీ చెప్పులు చాలా బాగున్నాయి. విప్పనా? నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. విప్పనా? విత్ ప్లెజర్. ఇడియట్. ఓ రవితేజ గారి ప్రేమ కదా. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. అయిపోయింది. ఏంట్రా ఇది? జనరల్ నాలెడ్జ్ వీకా?
సిగరెట్ కింగ్స్ ఇంపార్టెంట్. ఆ డీటెయిల్స్ కాదు, పొగ తాగకూడదని తెలుసా? అందుకే బయట వదిలేస్తాను. ఆ, కాలేజీలో ఎందుకు కాలుస్తున్నావని. జస్ట్ ఫర్ ఫన్. అయినా నేను సిగరెట్ కాలిస్తే నీ క్యాన్సర్ వచ్చినట్టు ఫీల్ అయిపోతావేంటి? చదువుకున్న రోజుల్లో నువ్వు కాల్చలేదా? కాల్చలేదు, అందుకే లెక్చరర్ అయ్యాను. కాల్చుంటే ప్రిన్సిపాల్ అయి ఉండేవాడివి. రేయ్ నిన్ను అప్. కుర్రాడు ఏదో దమ్ము కొట్టుకుంటున్నాడు, చూసి చూడనట్టు వెళ్ళిపోదాం అని కామన్ సెన్స్ లేకుండా దగ్గరికి వచ్చి గుచ్చి గుచ్చి చూసి మరీ క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వే కామన్ సెన్స్ ఇచ్చినావయ్యా. రేయ్ నువ్వు బాగుపడవురా, సర్వనాశనం అయిపోతావురా. అయ్యయ్యయ్యో. కుక్కలా ఎంగిలి మెతుకులు తింటూ ఆ. ఏ ఎంగిలి ప్లేట్ లో ఎత్తుకొని బతకాల్సి వస్తుందిరా. ఛా. అప్పుడు తెలుస్తుందిరా. ఆహా. అయ్యో ఆ. ఆనాడు మా లెక్చరర్ గారు చెప్పినట్టు అయ్యో. చక్కగా చదువుకొని అరే. ఆయన్ని గౌరవించుంటే ఆహా. నా బ్రతికిలా అయ్యేది కాదే అని ఆ. ఏడుస్తావురా. ఛాలెంజా? నా అభిలాష. దెబ్బతింటాం. ఏదో రోజు నా పొజిషన్ చూసి షాక్ తింటాం. మొత్తానికి నా జోస్యం నిజమైందనమాట. చక్కగా చదువుకోరా అని చిలక్క చెప్పినట్టు చెప్పాను, విన్నావా? చిలకలకి కాడికి చెప్పినట్టు చెప్తే ఎలా వింటాం? మనుషులు చెప్పినట్టు చెప్తే వినున్నాడు. ఆహా. నమస్తే సార్. నమస్తే. నువ్వేంటి ఇక్కడ? ఇదంతా నాదే సార్. వెరీ గుడ్. ఇంత మంచి హోటల్లో ఈ దరిద్రుడు పెట్టుకున్నాడు. ఎంతైనా ఫ్రెండ్ కదా సార్, మీరేం తీసుకుంటారు? నేను వీడికి ఆర్డర్ చేసి వీడి చేత టిఫిన్ తెప్పించుకొని వీడి చేత ఎంగిల్ ప్లేట్లు ఎత్తించి వీడి మొహాన 10 పైసలు టిప్ పిసిరి వెళ్తాను. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఉంటాను సార్. ఏమున్నాయిరా? తాగడానికి యాసిడ్, తినడానికి గన్నేరు పప్పు. సరిగ్గా చెప్పరా. ఏం కావాలరా? రానా? నువ్వు రానే కదరా అన్నావు. నేను కస్టమర్ రా. నేను బేరర్ రా. ఛీ, నువ్వు మారవరా. నువ్వు మరి తెచ్చావేటి? ఎడిడు ఇక్కడ. మా అబ్బాయిని ఎందుకు కొట్టావో చెప్పండి, ఇక్కడికి తీసుకొచ్చావేంటయ్యా? చెప్తా అది వీడు ఏమన్నా కొత్తలు తీసుకొస్తాడు. రేయ్, ఎక్కడికి పారిపోతావురా? ఎవడీడు? అది ఇప్పుడు. ఒకప్పుడు వీడు నా స్టూడెంట్. అదే నా బ్యాడ్ లక్. అప్పుడు వీడిని కొట్టకుండా తిట్టకుండా మర్యాదగా ప్రేమగా ఒరే బాబు చక్కగా చదువుకోరా నాయనా అని బ్రతిమిలాడా. ఎలా? మీ పిల్లల్లాగే బేవారసుగా తిరుగుతూ క్లాసులు ఎగ్గొట్టేవాడు. మీ అబ్బాయిల్లాగే వీడు కూడా అమ్మాయిలకి సైట్లు కొడుతూ సిగరెట్లు తాగుతూ నెంబర్ 1 రోగులా తిరిగేవాడు. ఈ వెధవ ఎన్ని వెధవ పనులు చేసినా నేను ఒక్కసారి కూడా వీడి మీద చేయి చేసుకోలేదు. అదే నేను చేసిన తప్పు. ఆ రోజే నేను వీడిని చితక్కొట్టేసి ఉంటే ఈవేళ ఎంగిల్ ప్లేట్లు ఎత్తుకునేవాడా, ఈ కాఫీ కప్పులు కడుక్కునేవాడా? పాపం వీళ్ళ నాన్న ఈ దరిద్రుని చదివించడం కోసం ఉన్న 10 ఎకరాల పొలం అమ్మేసి ఇప్పుడు అదే పొలంలో కూలీగా పనిచేసుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ అబ్రాసిగాళ్లాగే మీ అబ్బాయిల్ని కొట్టకుండా వదిలేయమంటారా? వీడి తండ్రికి పట్టిన గతే మీకు పట్టాలా? వద్దు వద్దు వద్దు, నా కొడుకుని ఇరగొట్టండి. వాడు కూడా ఇలా చెత్తనాశలు అవ్వడం నాకు ఇష్టం లేదు. ఈ దౌర్భాగ్యంలో నా కొడుకు కావడానికి వీల్లేదు. వాడి కాళ్ళు చేతులు ఎరగొట్టండి. మా వాడిని చంపేసినా పర్వాలేదు, డెడ్ బాడీ ఎక్కడ పంపించాలి. కానీ ఇలాంటి పరమ నీ కమీన్ కుత్తెలా మాత్రం కాకుండా చూడండి. వెరీ గుడ్, నౌ యూ కెన్ గో. వస్తామండి. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందో. నిన్ను చూస్తుంటే నాకు మధ్యప్రదేశ్ లో కాకుందో. అయితే బర్ణాలు కొనుక్కొని రాసుకో. వస్తా. మళ్ళీనా? ఇది అంతం కాదు, ఆరంభం. స్కూల్లో అల్లరి చేసినట్టు ఇక్కడ అల్లరి చేస్తేనే ఊరుకోను, పీకుతా. చెప్పుతో నిన్ను పీకుతా. ఎందుకంటే వీళ్ళు నా పిల్లలు. నువ్వెవడివిరా పీకడానికి? పీకినా గీకినా నేను పీకాలి. అయ్యో బాబోయ్, ఎంతమంది పిల్లలు ఎలా కన్నారండి బాబు? నేను కనలేదు, వాళ్ళ మదర్స్ కన్నా. అంటే గురుగారికి 30 మంది పిల్లలున్నారేమో. వీళ్ళంతా నా స్కూల్ పిల్లలు. స్కూల్ పిల్లలా? ఏ గేమ్స్ ఆడతారో చెప్పి ఆ కౌంటర్ లో టికెట్లు తీసుకోండి. ఏం సాధించడానికి తీసుకురాలేదు నేను వీళ్ళని. హింగేటానుకా? కాదు, ఉత్తెత్తి నారాయణ అంటే నువ్వే కదూ? నేనే. డియర్ స్టూడెంట్స్, బస్సులో నేను మీకు చెప్పానే, వారే వీరు. హాయ్ సార్. ఎవరైనా పిల్లలకి చిరంజీవిని చూపిస్తారు ఎందుకంటే ఆయన మెగాస్టార్ కాబట్టి. చంద్రబాబుని చూపిస్తారు ఎందుకంటే ఆయన స్వర్ణాంధ్ర స్టార్ కాబట్టి. మీరు నన్ను చూపిస్తున్నారంటే రీజన్ ఉంది. వాట్ ఇస్ దట్? ఈ లిటిల్ స్టార్లు ఫ్యూచర్ లో సూపర్ స్టార్స్ కావాలంటే తప్పకుండా నేను చూడాలి. పర్పస్? పిల్లలు, ఈ బొగ్గాన్ని చూశారు కదా, పాఠాలు చదవకుండా హోంవర్కులు చేయకుండా క్లాసులు ఎగ్గొడితే వీళ్ళాగే ఎందుకు పనికి రాకుండా ఎంగిలి కప్పులు ఎత్తుకుంటూ ఏరా ఏలూరు నుంచి ఏకేసుకొచ్చింది ఎందుకట్రా? వాడు రాలేదు, నేనే రప్పించా. వాడు నా బావమరిది. ఏలూరు హై స్కూల్లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు.
నిన్న ఫోన్ చేస్తే బావా ఏం బావమరిది పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ ఎక్స్కర్షన్ వస్తున్నాను. వాళ్ళకి చార్మినార్, గోల్కొండ, జూ పార్కు చూపెట్టాలి. వాటిని చూపిస్తే వస్తుంది. ఏ? ఉత్తుత్తి నారాయణ అని ఒక వెధ ఉన్నాడు. ఆ. వాడిని చూపిస్తే పిల్లలకు బుద్ధి వస్తుంది. అందుకే పిల్లల్ని తీసుకొచ్చాను. ఇంకెవరైనా బామర్దులు తోళ్ళు ఉన్నారా? మా బావకు లేరు, నాకు ఒక 6 ఉన్నారు. వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకురమ్మని చెప్తాను. ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు? నువ్వు చేసిన పబ్లిసిటీకి ఇప్పటికే 4-5 పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయిపోయాయి. ఏంటి నీకు పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయా? అయితే పబ్లిసిటీ పెంచాల్సిందే. నీకు ఈ జన్మకి పిల్లనెవరూ ఇవ్వకూడదు. దాంతో నీకు మెంటల్ వచ్చి పిచ్చెక్కి రోడ్లమ్మడి తిరగాలి. అది చూసి పిల్లలంతా భయపడిపోయి బ్రహ్మాండంగా చదువుకోవాలి. అదే నా ఆశయం, కర్తవ్యం, జయం. పదండి. పదండి. బాయ్ బాయ్ బ్యాడ్ అంకులా. టేబుల్ వన్ నుంచి గుడ్ మార్నింగ్ రా నారాయణ. బ్యాడ్ మార్నింగ్ రా గోవిందరావు. ఏంటి ఒంటరికి వచ్చావు? టూరిస్ట్ ఏమైనా తీసుకురాలేదా? రోజు నేను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. థ్యాంక్స్ రా బాబు, బతికించా. నీకు గుడ్ న్యూస్. ఏంటి నిన్ను లెక్చరర్ గా పీకి పారేశారా? లేదురా, నిన్న మన కాలేజీ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పెట్టి ఏకగ్రీవంగా డిసైడ్ చేసింది నీకు సన్మానం చేయాలని. నాకు సన్మానమా? దేనికి? ఈ కాలేజీలో మనం ఎంతో ఉన్నత స్థానంలోకి వచ్చిన వ్యక్తులకి, ఎందరో గోల్డ్ మెడలిస్టులకి సన్మానం చేశాం. కానీ ఈ రోజు చదువు సంధ్యాలేని ఈ బేవార్సగాడు, ఈ బోగ్గాడు అయిన ఉత్తుత్తి నారాయణకి సన్మానం చేస్తున్నాం. పై ఈ స్టేట్ లో ఉన్న నెంబర్ 1 ర్యాంకులన్నీ మన కాలేజీకే వచ్చాయి కాబట్టి. దానికి కారణం చదువు చెప్పిన మేం కాదు, చదివి రాసిన మీరు కాదు, మరెవరు? మీ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ గొట్టంగాడు. అసలు నన్ను అడిగితే ఎవరు అడగలేదు. నువ్వు నోర్మై. ఈ వెధవ జీవితాన్ని ఒక పాఠం చేసి టెక్స్ట్ బుక్లో పెట్టాలి. కరెక్ట్. గాంధీ గారి పాఠం చదివితే ఒకరో ఇద్దరు గాంధీలు అవుతారు. కానీ ఈ దరిద్రుడి పాఠం చదివితే కొన్ని వేల మంది ఈ వెధవలాగా అవ్వకూడదని కష్టపడి చదివి గోల్డ్ మెడల్స్, ర్యాంకులు తెచ్చుకుంటారు. కరెక్ట్. వీడు ముందు కూడా మరింత సన్నాసిగాడై మనందరికీ ఇలాగే కోఆపరేట్ చేయాలని ఈ సభాముఖంగా వీడిని వేడుకుంటున్నాం. అంతేకాదు, ఏ చదువు సంధ్యాలేని ఏ దిక్కుమాలిందో వీడికి భారీగా రావాలని, పందిలా పిల్లల్ని కనాలని, ఆ పిల్లల్ని కూడా ఈ సోంబేరిగాడిలాగే తయారు చేసి ఈ కాలేజీ విద్యార్థులకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. సన్మానకర్త తన స్పందన వినిపిస్తాడు. రారాబోకు, తీసుకో మైకు. డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ మీసాలోడు, ఈ ఏలూరోడు మాటలు విని మీరందరూ బ్రహ్మాండంగా చదివేశారు, మంచి ర్యాంకులు కూడా తెచ్చేసుకున్నారు. వెరీ గుడ్, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. కానీ రేపు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా బతుకుతారు? ఏం చేస్తారు? ఉద్యోగాలు చేస్తారు. మీ మామ పర్యం కాదు. ఇప్పటికే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు దొరక్క రోడ్డు మీద తిరుగుతున్నారు. ఎందుకు పని రాకుండా పోతున్నారు? ఏంటిడు? అందరూ డాక్టర్లు అయిపోతే రోగులు ఎవరు ఉంటారు? అందరూ ఇంజనీర్లు అయిపోతే లేబర్ ఎవరు ఉంటారు? అందరూ లెక్చరర్స్ అయిపోతే స్టూడెంట్లు ఎవరు ఉంటారు? అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే చిన్న చిన్న ఉద్యోగాలు ఎవరు చేస్తారు? మీరు చెయ్యలేరు. ఎందుకంటే బాగా చదివేశారు కాబట్టి ఫీల్ అవుతారు. అప్పుడు నాలాంటి చదువులేని వాళ్ళకే ఉద్యోగాలు దొరుకుతాయి. అందుకే నేను చదువుకోలేదు. ఇకపోతే మన మీసాల గోవిందరావు గారు నాకు చదువు సంధ్యాలేంది దిక్కుమాలది భార్యగా రావాలని సెలవిచ్చారు. ఆ మాట వీరు ఎందుకన్నారు? ఎందుకంటే చదువు సంధ్య ఉన్నది నీలాంటి నీచుడిని పెళ్లి చేసుకోదు కనుక. ఎందుకు చేసుకోదు? మరి నీ దగ్గర ఏముందని చేసుకుంటది? ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చుగా. బుద్ధున్నది ఎవరితే నేను ప్రేమించదుగా. ఓహో, మీ అమ్మ ఏం చదివింది? ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. అబ్బా, మరి ఆవిడకి సంబంధాలు చూస్తున్నారా? డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వస్తున్నారు. కానీ తను చేసుకోవడం లేదు. వై? తనకు నచ్చడం లేదు. నువ్వు షారూక్ ఖాన్, సచిన్ టెండూల్కర్ని తీసుకొచ్చినా ఆవిడికి నచ్చరు. వై? ఆల్రెడీ తను నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించేసింది కాబట్టి. నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. చంద్రకళ, దా సైడ్ ప్లీజ్. రైట్ టైం రైట్ ప్లేస్. ఏసే బాబు. అవును డాడీ, నేను ఈయన్ని ప్రేమించాను. ఏం చూసి ప్రేమించావు మావిని? అన్నీ చూశాను మావయ్య. నిన్ను ఖమోష్. స్టూడెంట్స్ ముందు ప్రేమని ఇన్సల్ట్ చేస్తే దట్ ఈస్ రియాక్షన్. థ్యాంక్ యూ. ఇక మీదట ఎక్కడ నా గురించి చెప్పే ముందు మా ప్రేమ విషయం కూడా జత చేసి చెప్పండి. రే ఎల్లురు, ఇంక్లూడింగ్ యూ.
కమౌన్ డార్లింగ్. ఎప్పుడు చూసినా బ్రష్ పట్టుకుని ఏదో కెలుపుతూ ఉంటారు. ఇదిగో ఈ 100 తీసుకోండి. థ్యాంక్స్. మరీ అంత స్పీడ్ వద్దు. ఈ 100 ఇచ్చింది మీకోసం కాదు, పూల కొట్టుకెళ్ళి. ఆగు, మ్యాటర్ అర్థమైపోయింది. 2 బొట్లు పూలు స్వీట్లు ఇస్తామంటావు. ఓకే. స్వీట్లు పూలు దేనికి? అబ్బా ఏం తెలియనట్టే. రాదా రాదా, ఇవాళ మన శోభనం కదా, విత్ పర్మిషన్ మన ఇద్దరం కోటలు కనేద్దామా గుట్లు గుట్లుగా? మీకెన్నిసార్లు చెప్పాలి? ఉద్యోగం వచ్చే వరకు మీరు కనాల్సింది పిల్లల్ని కాదు, కలల్ని. ఇన్నాళ్ళ నుంచి చేస్తుంది అదే కదా. ముందు మీరెళ్ళి గులాబ్ పూల దండ తీసుకురండి. దండ ఎందుకు? ఈ రోజు మా నాన్న రిటైర్ అవుతున్నారండి, వెళ్ళి చూసొద్దాం. అయితే సగం పోయినట్టే. ఫ్యూచర్ లో నాలాంటి ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నమాట. మీరు కాస్త నోరు ముస్తారా? నా కర్మ కాకపోతే ఇలాంటి ఏదో సాకు చెప్పే నా పుట్టింటికి వెళ్లాల్సి వస్తుంది. అబ్బా, కొంచెం నవ్వుతూ చెప్పు. వెళ్ళండి. అబ్బా ఏమండి, కాస్త పెద్ద దండ పట్టుకురండి. అలాగే అలాగే. అప్పప్పప్పప్ప, ఎంత పెద్ద దండ. ఈ బాడీ మీద దండ ఆ బాడీ మీద షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటది? ఆహా, బ్యూటిఫుల్ ఐడియా. బాబాయ్ బాబాయ్, ఏయ్, ఆగండ్రా, ఆగండి. ఎప్పుడు అరుగు మీద కూర్చొని గుప్పు గుప్పు అని చుట్ట పిలిచే బాబాయ్ ఎలా పోయాడు? లేట్ నైట్ షకీలా సినిమా చూసి టెంప్ట్ అయ్యాడు, అంతే ఎర్లీ మార్నింగ్ కి డెడ్ బాడీ అయ్యాడు. అయ్యో, బాబాయ్ పెద్ద మనిషి, పైగా షకీలా ఫ్యాను, ఇలా సింపుల్ గా తీసుకెళ్లిపోతారా? ఒక డాన్స్ లేదు, డప్పులో హుషారు లేదు. రే, బాబాయ్ ఆత్మకు శాంతి కలగాలంటే మనంతా స్టెప్ వేయాల్సిందే. రే వాయించు. వంద మిగిలింది. రాధా రాధా డార్లింగ్, దండ రెడీ. 100 రూపాయలకి ఇంత పెద్ద దండ? నా టాలెంట్ గురించి నీకు తెలీదు. నా దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఫస్ట్ ఎయిడ్ పెడితే చూపిస్తాను నా టాలెంట్ ఏంటో. ఇందులో ఏంటంటే రూపాయి కాయనుంది. అది కొత్త స్కీమ్ పెట్టారు. రిటైర్ అయిన వాళ్ళకి రూపాయి దండలు పెట్టి ఇస్తున్నారు. లక్ లక్. ఇది ఫ్రెష్ గా ఉన్నప్పుడు మీ నాన్న మళ్ళీ వేద్దాం. తొందరగా వెళ్దాం పద. లేపు లేపు చెప్తాను. అమ్మాయి రాధా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ ఆయన ఎందుకు పనికిరాడు అనుకున్నావా? ఆ శవం ముందు ఎంత బాగా డాన్స్ చేశాడు అనుకున్నావు. శవం ముందు డాన్సా? అవును. అన్నట్టు ఆ శవం మీద దండ ఎందుకు తీసుకొచ్చాను ఆయన? నీ శవానికి వేద్దామని. నీకేం పర్లేదా? అంటే రాదా, ఫ్యూచర్ లో అలాగే మీ నాన్న శవం కావాల్సినాడు కదా, అడ్వాన్స్ గా దండేసేద్దామని నిన్ను? ప్రసాద్ అన్న, ఉషాక నీకు లవ్ లెటర్ ఇచ్చింది. లవ్ లెటరా? నీకు లవ్ లెటరా? వాడు ఇచ్చింది తిరిగి ఇచ్చేసింది. వీడు రాసిందేమో అర్థం కాక. వారనే. శివగాడి సిగరెట్ దాచాడు రా. శివగాడు లవ్ లో పెట్టాడు రే. పదండి. శివ, రే, నువ్వు లవ్ లో పట్టావు కదా, అసలు అమ్మాయి రా. అవునా? ఎందుకండి మధ్యలో ఇప్పుడు? అరే మావా, నేను లైసెన్స్ మర్చిపోయా, నువ్వు తెచ్చావా? నీకు లైసెన్స్ ఉందా? అండే లేదు. లైసెన్స్ ఎక్కడిది? మరి ఎలా? వీడికి ఇస్తాను చూడు. ఉందా లేదా? వాడు మాట్లాడతాడు. నీకుందా లైసెన్స్? రెస్పెక్టెడ్ కానిస్టేబుల్ సార్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఐ కాంట్ అటెండ్ ది క్లాసెస్. కైండ్లీ గ్రాంట్ మీ లీవ్ టుడే. యువర్స్ ఒబీడియంట్లీ దాదాగిరి శివ. యా. బాగా చదువుకున్న వాళ్ళలాగున్నారు. ఏఎం గోల్డ్ మెడల్. చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టున్నారు. అయ్యా. మిమ్మల్ని నేను ఆపలేదు బ్రదర్. హూ ఇస్ ద సూపర్ స్టాపిడ్? నేను ఆపించాను. నువ్వా? తీసుకెళ్ళి వస్తాను సార్. థాంక్ యూ బ్రదర్. ఏంటా ఇది? ఏముంది సార్, ఈ బొమ్మ మీరు కొనండి సార్. ఏమయ్య, ఎక్కడ పడితే అక్కడ నీకు టైం పాడేం లేదా? నాకు టైం పడింది సార్. మీరు కొనే వరకు ఇలాగే వస్తుంటాను సార్. ఇలా వస్తే ఇలానే పోతావు. పోతామండి. నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, వదిలేవయ్యా. మీకు పోయిన పనులు ఉండదు సార్.
మీ చేతి బొమ్మ కొనిపించడం నాకు ఇంపార్టెంట్ పని సార్. ఎవడ్రా వీడు? అరే కిరణ్ మాట్లాడుకో. యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు ఆగరా. ఎవడ్రా వీడు? ఎవరైంది సార్? నా పేరు ఆనందం అండి. నా జీవితంలో ఆనందం లేకుండా పోయింది. ఈయన వల్ల నా జాబ్ పోయింది సార్. రేయ్, ఈ బొమ్మతో గొడవ పెట్టుకుంటే ఆ బొమ్మ వెళ్ళిపోతారా? ప్లీజ్ కొనండి సార్. ఇది యూత్ ప్రాబ్లం రా, నీకు తెలీదు. ప్లీజ్ కొనుక్కోండి సార్. ప్రసాద్ అమ్మాయిదిరా, ఈ బిల్డింగ్ లోకి వెళ్ళిందిరా. ఇదేంట్రా బిల్డింగ్ మొత్తం అద్దాలే ఉన్నాయి, గేట్ ఎక్కడా? ఓ కింద ఉందా? అయినా మీరు ఎక్కడికి వెళ్ళారా నాకు తెలియక అడుగుతా. ఆ మధ్యలో శనిగడ తగిలాడులే మాకు. లోపలికి వెళ్తుందా? ఏంటి చూసేది? ఆ బిల్డింగ్ లో 40 ఆఫీసులు ఉండొచ్చు. ఏ ఆఫీసులో రేయ్, నువ్వేం టెన్షన్ పెట్టుకోకరా. అమ్మాయి ఎక్కేది మన బస్ స్టాప్ లోనే, ఉద్యోగం చేసేది ఈ బిల్డింగ్ లో. ఇక మాకు వదిలే, రేపు మార్నింగ్ కల్లా అమ్మాయి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం. ఇలాగే ఉంటుంది మరి. ఫస్ట్ టైం లో పడ్డావు కదా. నువ్వు హ్యాపీగా ఉండు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం కదా. మనం చూసుకుంటాం కదా. వెళ్ళు. మీరేనంటారా? నేను కూడా రోడ్ మీద పడి ఏదో ఉద్యోగం ఎత్తుకుంటాను. ఉద్యోగం అయిపోతే మంచి బిజినెస్ చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు అనుకో. ఇట్లాంటి అమ్మాయి దొరికితే బ్రహ్మాండమైన బిజినెస్ చేసుకోవచ్చు. చెప్పు తెగుద్ది. నిన్ను కాదు తల్లి, నీకు దండ పెడతాను. వెళ్ళు. నీ అబ్బాయి ఎలా పండు. గుడ్ మార్నింగ్ శివ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాట్ హ్యాపెన్ శివ? ఏమైంది మీకు? ఐఎమ్ సారీ. చూసుకోలేదు, ఏమనుకోవద్దు. సారీ. ఐఎమ్ సారీ. సారీ. ఐఎమ్ రియలీ సారీ. ఐఎమ్ సో సారీ. ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ సారీ. యా. దీనికి ఎందుకు సార్ ఎన్నిసార్లు సారీ చెప్తారు? సారీ మా. అమ్మాయి చాలా బాగుంది కదండి. అయితే నీకు కూడా ఈ అమ్మాయి నచ్చిందనమాట. మనకు నచ్చితే సరిపోదండి, వాడికి కూడా నచ్చాలిగా. వాడిని కూడా ఓ మాట అడగండి. ఏమిటి వాడిని అడిగేది? నా బొందా. వాడికి పెళ్లి చేసుకునే వయసు వచ్చిందన్న సంగతే తెలీదు. ఇంక పెళ్ళాలని సెలెక్ట్ చేసుకుంటాడు. సరే సరే, రెడీ అవు, వెళదాం. మనం వెళ్ళేది పెళ్లి చూపులకే కాదు, అన్ని కుదిరితే నిశ్చితార్థం కూడా చేసుకుని వద్దాం. నిశ్చితార్థమా? అవును. అదిగో తోడుదొంగలు వస్తున్నారు, నిశ్చితార్థంకి వెళ్తున్నాం. చెప్పు బావగారు. ఇవాళ ఎందుకు అలా నచ్చుతావు? అన్నయ్య, మనం ఇప్పుడే నిశ్చితార్థం చేసుకోవడానికి వెళ్తున్నాం. ముందే చెప్తే బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చామని కదా. నిశ్చితార్థం అబ్బాయికి బావగారు. మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేశారా? ఏంటన్నా ఇది? సినిమాకి టికెట్ తీసుకొచ్చిన వెంటనే బయలుదేరన్నా, ఈజీగా నిస్తారని బయలుదేరమంటున్నావు. ఏమో నాకు నచ్చక్కర్లేదా? నీకు నచ్చక్కర్లేదు, నువ్వు చూడక్కర్లేదు, నీకు ఏ రిస్క్ లేదు. రెడీమేడ్ పెళ్ళాం. ఇలాంటి తండ్రి దొరికినందుకు నువ్వు అదృష్టవంతుడు రా బాబు. ఏంటి అదృష్టం? మీకు నచ్చిన అమ్మాయిని చేసుకుని నేను సంతోషంగా ఉండలేను. మీ అమ్మ కూడా అప్పుడు మా నాన్న సెలెక్ట్ చేసిన అమ్మాయి. ఇప్పుడు నేను సంతోషంగా లేనా? అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ముందే చెప్తున్నాను, ముగ్గురు వెళ్తే శుభం జరగదని నేను కూడా రమ్మంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాగే నసిగితే నాకన్నా పెద్దోడని సంగతి కూడా మర్చిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఏదో పెద్ద రెస్పెక్ట్ ఇస్తున్నట్టు. ఈ అమ్మాయి నా కాబోయే కోడలు. బయలుదేరండి. పేరుకు మాత్రం ఫాదర్. ప్రేమ చూపించడంలో హిట్లర్ రా బాబు మీ బాబు. ఏంటమ్మా ఇది? ఏం చేయండి నాన్న, మీ నాన్న సంగతి నీకు తెలుసు కదా. వెళ్ళి నువ్వు రెడీ భారతి. వస్తున్నానండి. ఈ పెళ్లి చూపులకి నేను రాను పెదనాన్న. ఒరేయ్, నువ్వు రోజు ఎన్ని బస్ స్టాపుల్లో ఎంతమందికి సైట్ కొట్టట్లేదు? ఇప్పుడు పబ్లిక్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నల ముందు కూల్ గా సైట్ కొట్టు. పిల్ల నచ్చలేదని చెప్పు. ఇక్కడ మీ నాన్న ఆడుకున్నాడు, అక్కడ మీ పెదనాన్న ఆడుకుంటాడు. కమాన్. ఏంటి అసలేం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి చూపులు అంటే ఎలా జరగాలి? ముందు అబ్బాయి అమ్మాయిని చూడాలి, ఒకరికొకళ్ళు నచ్చాలి, ఆ తర్వాత నిశ్చితార్థం జరగాలి. మరేం జరుగుతుంది ఇక్కడ? అదే జరుగుతుంది. నువ్వు ఊరుకుంటావా? సరే, ఏమనుకోకండి సార్, మా అన్నయ్యకి కాస్త నోటి దొరద ఎక్కువ. ఆయన అన్న దాంట్లో తప్పే ఉందలేండి. అమ్మాయిని చేసుకోబోయే ముందు నా గురించి, నా కుటుంబం గురించి మీకు అన్ని విషయాలు తెలియాలి. ముఖ్యంగా నా గతం గురించి. అన్నా, ఇప్పుడు అవన్నీ ఎందుకన్నా? రాయ్, చూడండి రామనాథం గారు, నేను మీలాగా చదువుకొని ఉద్యోగం కోసమని ఈ ఊరు రాలేదు. నేను చేసే రౌడీజం గుండాయిజాన్ని భరించలేక మా ఊరు నుండి నన్ను తరిమేశారు. కానీ ఇక్కడికొచ్చాక ఆ రౌడీజమే నా బతుకైపోయింది.
అప్పుడు మాణిక్యం అంటే ఎవరికీ తెలియదు. తొట్టి మాణిక్యం అంటేనే తెలుసు. ఏదో ఒకరోజు నాకేదన్నా జరిగితే నా భార్య బిడ్డలకి దిక్కెవరు అనిపించింది. అంతే, ఎత్తిని చేయించేశాను, రౌడీజాన్ని మానేశాను. హ, మన ఊళ్ళో రౌడీ పెద్ద మనిషి కావడం చాలా ఈజీ. ఓ కూల్ డ్రింక్ కంపెనీ లీజుకి తీసుకున్నాను. ఇప్పుడు బాగానే ఉన్నాను. విన్నావుగా, తండ్రి భాష అంటే కూతురు నీలాంబరి. ఇదే ఛాన్స్ నచ్చలేదని చెప్పి. నానా నువ్వు ఆగరా. మాణిక్యం గారు, నేను మీ స్థానంలో ఉంటే మీలాగా నేను గతం గురించి చెప్పుకునేవాడిని కాదు. నా జీవితంలా గడిచిందని చెప్పుకోవడానికి చాలా పెద్ద మనసు ఉండాలండి. నానా హ, మా వాడికి అన్ని తొందరేనండి. మీరు అమ్మాయిని పిలిపించండి. సత్య, ఈ కాలంలో ఆడపిల్లలు మోడర్న్ డ్రెస్ అంటే క్షణంలో రెడీ చేస్తారు. అదే చీర కట్టుకుని రమ్మంటే గంటల కొద్దీ టైం తీసుకుంటారు. అమ్మ సచ్చా రే శివ, అమ్మాయి ఇచ్చింది చూడు. అంత బిల్డప్ అక్కర్లేదులేరా. బావగారు, అమ్మాయి 10 సంవత్సరాల నుంచి సంగీతం నేర్చుకుంటుంది. ఏరా, అమ్మాయి నచ్చిందా? ఏమిటి వీడిని అడిగేది? అమ్మాయి అందంగా ఉంది, చదువు ఉంది, పైగా సంస్కారం ఉంది. ఇంతకన్నా మంచి పిల్ల వీడికి ఎక్కడ దొరుకుతుంది? అలా అనకండి. రేపు కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళు వాళ్ళే కదా. మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చాలి, మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాలి. ఒరే శివ, ఇంక మనకేం భయం లేదు. ఆయనే రూట్ ఓపెన్ చేశాడు. అమ్మాయి నీకు నచ్చలేదని చెప్పి. నచ్చింది పెదనాన్న, చాలా బాగా నచ్చింది. ఈ కాలం కుర్రాళ్ళని నమ్మడం చాలా కష్టంగా ఉందిరా. సత్య, అబ్బాయి నీకు నచ్చాడా అమ్మా? నచ్చారు నాన్న. నానా, అక్కకి బాగా నచ్చాడు. చూడండి, వాళ్ళిద్దరి అభిప్రాయం ఎందుకు అడిగాను అంటే, ఇప్పుడు మీ మీద గౌరవంతోనో మీరంటే భయంతోనో మీ అబ్బాయి ఈ పెళ్లికి సరేననొచ్చు. తర్వాత రేపేదైనా ప్రాబ్లం వస్తే బాధపడేది నా కూతురు. నా కూతురు కంటతడి పెడితే మాత్రం నేను తట్టుకోలేను. దాన్ని బాధ పెట్టిన వాళ్ళని నేను క్షమించను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream. ఎక్కడ తెచ్చాడు? జయ కృష్ణ ముకుంద మురారి. ఊరిని జాలిగాని జనం అంతా వింతగా మిమ్మల్ని చూస్తుంది అన్నాడండి. నెట్టబాక కిరీటం కింద పడిద్దే. అసలు ఈ అవతారం ఏంటండి బాబు? కృష్ణ అవతారం. పరిత్రాణాయ సాధూనాం. అరే, కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు గాని ఈ కృష్ణుడి గెటప్లో నేను ఎలా ఉన్నాను? నీ కృష్ణుడిలా ఉన్నావు. అయినా కృష్ణుడికి మీసాలేటండి చండాలంగా. వెరైటీగా ఉంటుందని ఉంచేశాను. మీరు మనిషే వెరైటీలండి. ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్ కి లేని మేనరిజం మీకు ఉంది. అయినా హాలు ఏ సినిమా ఆడితే ఆ గెటప్ వేసి తిరుగుతారేటండి. చూసిన జనం అంతా మిమ్మల్ని పిచ్చోడు అనుకుంటున్నారు. పిచ్చి జనం. రే, ఒక్క మాట అడుగుతా, నిజం చెప్పు. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఖైదీ సినిమా హీరో ఎవరు? చిరంజీవి, అన్నమయ్య, నాగార్జున, లక్ష్మీ నరసింహ, బాలకృష్ణ. కాదురా, అవన్నీ నేను వెయ్యవలసిన వేషాలు. వెండి తెర మీద వెలిగిపోవాలని
ఎంతో ఉత్సాహంతో ఎర్ర బస్సు ఎక్కుచ్చాను, కానీ తొక్కేశారు. ఏంటి బస్సులోనా? కాదు, ఇండస్ట్రీలో. ఎప్పటికైనా వాళ్ళకు పోటీ వస్తానని నన్ను తొక్కేశారా. అయినా ఈ తప్పంతటికి కారణం ఆయనే లేరా? ఆయన ఎవరండి బాబు? మా బాబు. మిమ్మల్ని పుట్టించడమే తప్పంటారా? అది కాదురా, ఆయనే గనక ఆ రోజుల్లో సినిమాలో హీరో అయి ఉంటే నేను ఈ పాటికి అందరి చేత బాబు బాబు అని పిలిపించుకోపోయేవాడినా. తెర మీద వేయవలసిన వేషాలు బయట వేసేవాడిని. అయినా నాకు తెలియక అడుగుతాను, మీకు ఈ మేనేజర్ పోస్ట్ ఎవడిచ్చాడండి? ఈ థియేటర్ ఓనర్ దుబాయ్ లో సెటిల్ అవుతూ నమ్మకంగా ఉంటానని నన్ను మేనేజర్ చేశాడు. ఎక్కడో ఉండి చప్పట్లు కొట్టించుకోవాల్సిన నేను ఇక్కడ అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు మనం టికెట్ లేవటం లేట్ అయితే జనం మనల్ని కొట్టేలా ఉన్నారు. అదేంటండి, ముందు బ్లూ ఫిల్మ్ లాగా వెనకాల ఆర్ట్ ఫిల్మ్ లాగా ఈ రంగు ఏంటి? తెచ్చిన రంగు ముందుకే సరిపోయిందిరా. అబ్బా, పుట్టుమచ్చ కూడా ఉంది. అవును, ఎన్టీఆర్ కూడా కరెక్ట్ గా ఇక్కడే ఉంటుంది కదా. ఇది ఇంకా పెద్దదిలేండి. సరేగా ఇది విను. ఎలా ఉందిరా నా శంఖారావం? మూల శంఖారావంలా ఉంది. నా గెటప్ బాగుందని నీకు జలసి? మామూలు జలసి కాదు, లాలా జలసి. టికెట్ల సంగతి ఏం చేశారు? చేస్తా, నేను చేస్తాగా. నిన్నెప్పుడికైనా నా అంతటి లేడీ ఆపరేటర్ చేస్తా. నిన్ను పిన్నిస్ బుక్ లోకి నేనెక్కిస్తాగా. ఆ చేత ఈ చేత అండమే గాని ఇంతవరకు నీ ప్రాజెక్టు మీద చెయ్యేయలేదు. నువ్వేనిచ్చావేంటి? అయినా ఆపరేటర్ పోస్ట్ అంటే అంత ఈజీ అనుకున్నావా? ఆపరేషన్ చేసినంత కష్టం. ఈ ఆపరేషన్ కోఆపరేషన్ నాకేటొద్దు గాని ఈ థియేటర్ కి నన్ను మేనేజర్ చేసేద్దు. సీపుగా మేనేజర్ పోస్టా? అసలు నిన్ను పిన్నిస్ బుక్ లోకి ఎక్కిస్తానంటే ఏట్రా నువ్వు ఎక్కించేది నా శంఖం? నువ్వేంటే నీకు మేనేజర్ పోస్ట్ కావాలన్నా ఆపరేటర్ పోస్ట్ వద్దు? నిన్ను కింద క్లీనింగ్ చేయమంటే పైకొచ్చి కటింగ్ ఇస్తున్నావేంటి? అయినా మేనేజర్ గారు చేసి ఈ ప్రకటనతో నేను ఏకలేకపోతున్నానండి. పక్కన పరమేశ్వరి థియేటర్ లో మా అక్క కోసం గాలి మిషన్ కొనిపించారంట. అది మేట్ నొక్కితే చాలు దుమ్మంతా బుస్సుల్లో వెళ్ళిపోద్దంట. యాక్యూమ్ కేన్ రని అదొకటి కొని పెట్టచ్చుగా. అట్టాగే కొనిస్తా గానీ ఇక నుంచి నీ పనులు కూడా వాడు చేస్తాడులేవే. నిన్ను పనుల నుంచి తీసేస్తున్నా. బాబు క్షమించండి. ఏంట్రా దాన్ని పనుల నుంచి తీసేస్తే నువ్వు ఫీల్ అవుతున్నావు? ఇక నుంచి మేమిద్దరం కలిసి బాగా పని చేసుకుంటాం. కలిసి విడివిడిగా పని చేసుకుంటాం. నువ్వు వెళ్ళు. ప్రభు ఎక్కడ? పైన హ్యాట్స్ ఆఫ్ టు పెదరాయుడు. ఈ VCD DVD కాలంలో కూడా ఇంకా మన థియేటర్కి విలువ ఉన్నదంటే ఆ విలువ మన థియేటర్ కాదురా, థియేటర్కి వచ్చే ప్రేక్షకులది. బయట ఎన్నో సమస్యలతో సతమతమై థియేటర్కి వచ్చే ప్రేక్షకుడికి తొందరగా టికెట్లు ఇచ్చి వాళ్ళ సేత తీర్చాలి కానీ వాళ్ళకు మరో సమస్య కాకూడదురా. వాళ్ళ సేత తీర్చాలంటే మీరు సదాపాలి కదా, మళ్ళీ ఫీల్ అవడం ఒకటి. బాబు, ఎవరా ఆజానుబాహుడు? ఈ థియేటర్ మేనేజర్. అచ్చం పెదరాయుడులో ఉన్నాడే. ఆ గెటప్ వేసుకుంటే నువ్వైనా అలాగ ఉంటావు. నో, దేవుడు పర్సనాలిటీ అందరికీ ఇవ్వడు. వాట్ ఏ బ్యూటిఫుల్, గ్రేట్ఫుల్, హార్ట్ఫుల్, గ్రేస్ఫుల్ పర్సనాలిటీ. పెదరాయుడిని తెర మీద చూద్దామని వచ్చాను. తెర ముందే చూశానన్న తృప్తి కలిగింది. అలాగని ఆయనకి వెళ్ళికావనుకో నీకు మిగిలేదు అసంతృప్తే. పూర్ ఫెలో. సార్, నిజంగా నా గెటప్ పర్సనాలిటీ అంత బాగున్నాయా? బాగున్నాయి కాబట్టి ఆ మోహన్ బాబు మిమ్మల్ని మోసం చేశాడు. మోహన్ బాబు నన్ను మోసం చేయటం ఏమిటి? అవును, మీ గెటప్ కాపీ కొట్టి పెదరాయుడు సినిమా తీశాడు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా జనాన్ని మోసం చేశాడు. ఏదో మీ అభిమానం గాని. నో, ఇది నిజం. ఇట్స్ ఎ లై. థ్యాంక్ యూ. నాదో చిన్న కోరిక తీరుస్తారా? ఏమిటది? ఈ పెదరాయుడితో కలిసి ఆ పెదరాయుడిని చూడాలని ఉంది. దానికేం భాగ్యం, కలిసే చూద్దాం. మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. ఏంటి సార్, సినిమా చూడకుండా నన్నే చూస్తున్నారు? ఏ మాట కామాటే. ఈ గెటప్ మోహన్ బాబు కంటే మీకే బాగా సూట్ అయ్యింది. మోహన్ బాబు కొంచెం పొడిగయ్యాడని నా ఫీలింగ్. ఇన్ఫాక్ట్ ఇన్నర్గా నాకు అదే ఫీలింగ్. కాకపోతే మీరు బయటపడ్డారు, నేను బయటపడలేకపోయాను. చేశారా? చాలా బాగుంది సార్. సార్, నేను బయటికి వెళ్తాను. నా బాక్స్ కొంచెం చూస్తుండండి. డోంట్ వరీ, నేనుండగా మీకేం భయం. వెళ్ళిరండి.
అపరిచితులు పెట్టే తినుబండారాలు తిని మోసపోవద్దు. మేనేజర్. ఏంటి సార్, ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా? మనం ఏమరపాటుగా ఉంటే మనకు తెలియకుండా మన కడ్రాయర్లు కూడా కట్ చేసుకుపోయే వాళ్ళు ఉంటారు. అంతేలేండి, దొంగ వేధవులు మీ పక్కన ఉండొచ్చు, నా పక్కన ఉండొచ్చు. అందుకేగా ఈ స్లైడ్ వేయించాం. ఇది చదివిన తర్వాత బుద్ధున్నవాడు ఎవ్వడు మోసపోడు. పైగా నేనుండగా ఎవ్వడిని మోసపోరు మనం. తీసుకోండి. ఆ మాటకొస్తే నేను మీకు అపరిచితున్నే కదా. నో 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 నో, యు ఆర్ మై ఫ్యాన్. తనండి. సిగురేసే మొగ్గేసే సొగసంతా పుత పూసే. పెదరాయుడు పేదరాయుడు అయిపోయాడు. ఏట్రా పనులన్నీ మానేసి జూలు జంతువులు చూసినట్టు నన్ను చూస్తున్నారు? జంతువుని బట్టలు లేకుండా చూడొచ్చు, కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఏట్రా ఒకసారి కిందకి చూసుకోండి. ఏముంది అక్కడ? ఇదేంటి నెత్తి మీద ఉండవలసిన టోపీ కింద ఉంది? ఏంట్రా? 1 2 3 ఉన్నాయండి. చెక్ చేద్దాం. ఏంటయ్యా షికార్లు? తిన్న వరకు చాలే లేవండయ్యా. తెల్లవారుతాం 4 గంటలకు లేవాలి. ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ చలికి తెల్లవారుతాం 4 గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎటు. శ్రావణిని కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం. ఇప్పుడు ఆ యోగ్ గడ్ అరే బుజ్జి, ఆ భిక్షం ఏంటంటే అటు చూస్తున్నాడు. కొమ్మిది శ్రావణి గారు చూశాడంటావా? ఇదిగో వెంకటేశ్వరరావు సార్, మీరు ఒకసారి రండి. ఎవరయ్యా అది? ఎవరు సార్? చంద్రుడా? కాదు, ఆ బిల్డింగ్ లో అమ్మాయి. బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్. కనిపించబోటువంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే. అబ్బే మాకెవరు కనపట్లేదేరా? మరి నాకు కనిపిస్తుంది ఏంటి? కొన్ని దయ్యాలు అంతే సార్, కొంతమందికి కనిపి. దయ్యమా? ఏంటి సార్ భయపడ్డారా? భయపడడం ఏంటి? భయపెట్టడం తప్ప భయపడడం మనకు తెలియదు. మాకెందుకు తెలియదు సార్. గుడ్ నైట్ సార్. ఇదిగో కొంచెం మా కోట దాకా కంపెనీ వస్తారేంటి? ఒంటరిగా భయమా? చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందిలే. ఇదిగో వెంకటేశ్వరరావు, నీకు దయ్యాల గురించి బాగా తెలుసు అన్నమాట. జగదంబ చౌదరి గారు తెలుసు. వాడు మగదయ్యమా? మహాపండితుడు, జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు. మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు? దయ్యాలు 3 రకాలంటండి. శంకిని, లంకిని, డాకిని. శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు, గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు. వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం. అవి ఎవరికో కానీ కనిపించవు, కనిపిస్తే వదలవు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు, పగబట్టేస్తాయి. వెంకటేశ్వరరావు, నీకు విషయం తెలుసు? డల్దో ఇందాక నాకు దయ్యం కనపడలా, ఊరకనే కామెడీ కన్నా. డాకిని టైప్ అన్నమాట. అంటే కామెడీ దయ్యం అనే ఉద్దేశం. పైగా మంది వృచ్చికం వెంకటేశ్వరరావు. ఆ రాజు వాళ్ళకి దయ్యం గొడవే లేదు. అందులోనూ నవంబర్ 8. సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది, క్వార్టర్ కొట్టి పడుకో. మన క్వార్టర్లో మీటర్లు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు వినిపిస్తే ఇగ్గురు చెయ్యదులు చేపట్టుకుంది మీకు. లైట్ అయ్యి బయట చీకటిగా ఉంది. ఏదో శాడిస్తావు వీడును కింద దర్శనం ఈ పాటికి. శ్రావణ్ గారు బయట పెట్టుకుంటే బాగా మేనేజ్ చేశారు. రుచుకోమంట. పాడు లోకం అప్పుడే నిద్రలేసింది. మనకి దీంతో పనే ఉంది. మంద మరో లోకం, మందు లోకం. మందు కొట్టరా నరుడా. సలాం అలైకుం కాకా. వాలేకుం సలాం కాకి. కాకా కాకా. కాకి కాకి. ఇది ఊరిలో గుడిలు ఉన్నాయి క్యా? అరే ఊరు అన్నాక గుడి బడి లేకుండా ఉంటుంది క్యా? మరి మసీదు కూడా ఉంది క్యా? మసీదు కూడా ఉంది. హై ఉంటే కిదర్ హే? ఎక్కడ? వెళ్తే ఉదర్ హై, అక్కడ. శుక్రియా కాకా. శుక్రియా కాకి. ఆదాబర్. పొద్దునే మసీదు ఉందా? ఉంటే ఎక్కడ? ఇది మోగదు కదా?
ఎట్ట మాట్లాడింది? ఇదిగో అమ్మాయి, ఉండు, కాకి 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 ఉండు ఉండు ఉండు. ఇదిగో నువ్వు మూగదాని కదా? అవును. అట్ట చెప్పు పో. అమ్మా మూగదాని అయితే ఎట్ట మాట్లాడావు? నాది ఎప్పుడు మాట్లాడింది? అదిగో మాట్లాడతావు పక్కన. అరే మూగది ఎట్లా మాట్లాడుతుంది? నాది అంతా మెమ్మెమ్మే బెబెబ్బే. ఇదిగో కాకి 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 కాకి. ఏందిరా పొద్దున్నే కావు కావని కాకిలా అరుతుండావు? బావా బావా ఆ మూగ పిల్ల లేదు, అది మూగది కాదు బావో, మాటలు నేర్చిన జింక. ఇప్పుడు దాకా నా దగ్గరకు వచ్చి టీవీ యాంకర్ లాగా లోడా 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 మాట్లాడింది బావా. ఎవరు అమ్మోగదా? నా దగ్గరకు వచ్చి కాకా కాకా మజీద్ కిదరహే అంది. నేను కాకి కాకి మజీద్ ఉదరహే అన్నా. అది ఆదా బరిసే అంది, నేను కూడా ఆదా బరిసే అన్నా. అది పొరకడుపుని కల్తీ కళ్ళు తాగొచ్చుండావా ఏంది? ఒట్టు బావా, నేను విస్కీ తాగాను, కావాలంటే వాసన చూడు. ఇంకెప్పుడు నా దగ్గర ఎగసకాలు ఆడమాక దరిద్రం. ఈ ఏరియా వాళ్ళకి చేతుల్లో బాంబులే గాని బుర్రల్లో మెదళ్ళు ఉండవు. మనకేమో కడుపులో కుట్ర బయట పెట్టకపోతే మందు దిగదు, దిగినా ఎక్కదు. ఎప్పుడు చెప్పారమ్మా? 44, 45, 46, 40. అన్నా లెక్క మర్చిపోయి మొదటి తీవా. ఇందాకే చెప్పాను లెక్క తప్పితే పక్కలు అరే షీరుగా, నా చెవులో ఏమైనా పూలు కనపడుతున్నాయంట్రా? ఎంటెగలు కూడా లేవు. మరి ఆ మోగదేంద్రా ఎంటికన్నా తేలికి తీసి పన్నుకింది, నోటికొచ్చినట్టు మాట్లాడిందిరా. ఏంది బాబాయ్, నువ్వు మామూలుగా ఉన్నావు మందులో ఉన్నావా? మందులో ఉన్నా కాబట్టి దాని సీక్రెట్ పట్టుకున్నా. అది నా దగ్గరకు వచ్చి కాకా కాకా మజీద్ కిదరహే అంది, నేనేమో కాకి కాకి మజీద్ కుదరహే అన్నా. మోగదు మాట్లాడటం ఏంది? ఎవరి వింటే నోటితో అవుతారు. తోడురా, అది మాట్లాడటం ఈ చెవులతో విన్నా. నువ్వు చెవులతో ఎన్నావు ముక్కుతో ఎన్నావు మాకెందుకు గానీ మోగదు మాట్లాడటం ఏంది బాబాయ్? అమ్మో నీకు చెప్పలేవరా నాయనో. ఏందిరా ఈడు దూడగా ఎదిరించినట్టు పెదారుగా తెస్తున్నాడు? మోగ పిల్ల మాట్లాడటం ఏంది? ఆ పిల్ల చాలా మంచిది అంటున్నాడు. ఓహో, మరి పెదారు గదులతోనే కానీ నాకు సౌండ్ వినపట్టం లేదే. సౌండ్ వినపట్టంలా? నాకు వినపడుతుంది. నాకు వినపట్టం లేదురా. ఏందిరా నువ్వు మాట్లాడుతుంది? ఏందిరా ఈడు మాట్లాడేది? రాత్రి తాగిన మందు ఎక్కువైంది, వెళ్ళి పడుకో అంటున్నాడు. నీకు వినపడిందా? వినపడుతుందిగా. నాకు వినపడలేదే మరి. బాబాయ్ నువ్వేదో కల్తీ మందు తాగొచ్చినట్టున్నావు, కళ్ళు చెవులు మెదడు అన్ని మబ్బు గమనాయి. సరే కానీ మందులో కల్తీ ఉంటే నువ్వు మాట్లాడింది నాకట్టా వినపడింది. ఇప్పుడు మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడితే వాడి కదా మాట్లాడింది. నువ్వు గదు మాట్లాడింది. ఓ అమ్మో, నువ్వు మాట్లాడింది నాకు వినపట్లా. బాబాయ్ ఈడు వినపడింది. నేను చూస్తే భయం వేస్తుంది, ఏదో తేడాగా ఉంది. అందుకే మందు మార్చు, మందు మార్చు. ఓ అమ్మో, నా రోజులు వాగలేవురా నాయనో. నాకది ఏంది నువ్వు మాట్లాడింది? నేను కదా మాట్లాడింది. నువ్వా మాట్లాడింది? ఏమన్నా? వెళ్ళరా నాయన వెళ్ళరా అన్న. అట్టన్నా? మరి నాకేంది ఎళ్ళరా నా యాన అన్నట్టు పడింది. ఏదో తేడా వచ్చిందా? పని పాటలేదు, ఎప్పుడు తాగేది ఎవరో ఒకరు వెనక గెలకడం. పాపం వీళ్ళేం మాట్లాడట్లా, నాకే అన్ని తేడాగా వినపడుతున్నాయి తప్ప ఎందుకు కనపడుతున్నాయి మన. శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివయే. శివుడికి విష్ణువుకి తేడా లేదు, తేడా అంతా మనం పెట్టుకుందే. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎవరివేర్. ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో ఉద్భవిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు త్రేతాయుగంలో తీసుకున్నట్టయితే శ్రీరాముడు, ద్వాపర యుగంలో తీసుకున్నట్టయితే శ్రీకృష్ణుడు, అదే మీరు కలియుగంలో తీసుకున్నట్టయితే కలియుగంలో ఎవరు తీసుకుంటారు? తీసుకోండి ఎవరిలో ఒకరిని. నేను వినాయకుని తీసుకుంటాను స్వామి. తీసుకో, దగ్గర దగ్గర నువ్వు అట్నే ఉంటావుగా. కూర్చో. నేను ఆంజనేయుని తీసుకుంటాను స్వామి. ఆంజనేయుని తీసుకుంటా, అటు తిరుగు. తీసుకో, కరెక్ట్ గా ఉంటావు. కూర్చో. ఆంజనేయుడు వినాయకుడు కృతయుగం నాటి వాళ్ళు. నేను అడిగింది కలియుగం గురించి. కలియుగంలో ఎవరిని తీసుకుంటారు? తీసుకుంటే ఎవరు? అది కూడా నేను చెప్పాలా? సరే చెప్తానులే. కలియుగంలో తీసుకుంటే కల్కి, ఏ పర్సన్ హూ డస్ నాట్ సీన్ బట్ హర్డ్. మనిషి కనపడ్డు వినిపిస్తుంటాడు. ఏ కనబడితే చంపేస్తావనా? చంపేస్తారని కాదు, చంపుకు తింటారని. ఇప్పుడు నేను కనిపిస్తున్నాను మీకు, చంపుకు తింటలే మీరు అడిగి ప్రశ్నలన్నీ. అందుకనే అన్నాడు ధర్మో రక్షతి రక్షత అని. నేను ఎప్పుడైనా గారు? ఇప్పుడు నువ్వు అన్నావని నేను అన్నానా? అట్లా ఒకరి మీద నిందలేసేవాడు కాదు నేను. ఇప్పుడు మనకు ఆర్టీసీ బస్సుల మీద రాస్తూ ఉంటారు, మరి ఏమని? ధర్మో రక్షతి రక్షత అని. అంటే దాని అర్థం ఏమిటి? ధర్మాన్ని నువ్వు రక్షించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది అని. ఇఫ్ యూ సేవ్ ధర్మ, ధర్మ విల్ సేవ్ యూ. ఏంటి ఆయన మాట పెట్టి కూ అంటున్నాడు? ఎవరికైనా సైజ్ చేస్తున్నాడా? కాదే, ఆయన ట్రైన్ లోనే పుట్టాడంట, అందుకే మాట మాట కూ అంటున్నాడు. ఇప్పుడు భగవంతుడే సామాన్యుడు కాదు. ధర్మ సంస్థాపన కోసం పంచభూతాలను సృష్టించాడు. పృథ్వాపస్తేజో వాయురాకాశాలు. భూమి ఎర్త్, నీరు వాటర్, స్కై ఆకాశం, ఫైర్ అగ్ని ఎయిర్ గాలి,
ఇప్పుడు మనకి గాలి అంటే 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు గాలి అంటే మనం ఆర్టీసీ బస్ ట్రైన్లలో కొట్టేది, లారీ టైర్లలో కొట్టే గాలి కాదు, మనం పీల్చే గాలి. పీలుస్తామే, గాలి కోసం ముక్కు, ముక్కు కోసం గాలి. మళ్ళీ అక్కడ లిక్కు పెట్టాడు భగవంతుడు. దాని ధర్మం అది. ట్రైన్లోనే ఎందుకు పుట్టాడు? ఆ రోజు బస్సులు బందట. నిజానంద స్వామి పంచభూతాలు సృష్టించాడన్నావే, నిప్పు, నీరు, ఆకాశం, భూమి నా కంటికి కనిపించినప్పుడు గాలెందుకయ్యా నాకు కనపడదు? ఎట కనిపిస్తుంది? చెప్పు, చెప్పవయ్యా. ఎట కనిపిస్తుంది అని గాలి? గాలిని కనిపించాలంటే ముందు పరమేశ్వరుడి మీద నీకు ప్రేమ కలగాలి, పరమేశ్వరుడి మీద నీకు ప్రేమ కలగాలి, ఆ ప్రేమలో నీకు భక్తి కలగాలి, ఆ భక్తిలో నువ్వు మునిగిపోవాలి, అప్పుడు పైన నీకు అంటపోగాలి. అప్పటి వరకు నువ్వు ఆగాలి. అంతవరకు నేనేం చేయాలి? అంతవరకు నువ్వేం చేయాలంటే మెదలకుండా ఉండాలి, నేను చెప్పేంత వరకు ఆగాలి. కిక్ ఫైట్. నిజానంద స్వామి మీరు చెప్పింది అక్షరాల నిజమైంది. రారా కాళ్ళు మీద పడు. నేను కాళ్ళు ముందు చెప్తాను, నువ్వే మొంగుతావు. ఎంత మంచి మనసు. నేను ఎప్పుడు అబద్ధం చెప్పనయ్యా, నేను నిజమే చెప్తాను. నేను అబద్ధం చెప్పను, అబద్ధం విన్ను, అబద్ధం చూడను. ఏమయ్యా ఇప్పుడు తప్పిపోయిన నీ కొడుకు కనిపించాడు కదా? అవును స్వామి, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం జాతరలో తప్పిపోయిన నా బిడ్డ పెరిగి పెద్దోడై నా దగ్గరే పాలేరుగా చేస్తా ఉంటే పోల్చుకోలేకపోయాను. మీరు చెప్పాక ఎరుకైంది సామె. ఓరి పిచ్చోడా, నేను చెప్తే నీకు ఎరుకైంది, నాకు భగవంతుడు చెప్తే ఎరుకైంది. గాడ్ ఓన్లీ టోల్డ్ మీ. ఓ, ఈ కోతగాడు మేతగాడు కాదు, మంచి చేతగాడే. నీ భర్త నీకు దొరికిన రోజేనమ్మా ఈ ఊళ్ళో ఏ పండగైనా ఏ పబ్బమైనా. చూసావురా కృష్ణ, ఈ ఊరి ప్రజలకి మా కుటుంబం మీద ఎంత గౌరవం. అవునండి, ఏం చేసి వెళ్ళ రుణం తీర్చుకోనరా. కృష్ణ, మా అల్లుడు దొరుకుతాడంటావా? అవును అయ్యారు, అయ్యారు మన సావిత్రమ్మకు మొగుడు దొరికేసినట్టే. అవునయ్యా, మన ఊరికి స్వామి నిజానంద అని ఒక స్వామీజీ వచ్చాడు, అన్ని నిజాలే చెప్తున్నాడు. అంతెందుకు, రేయ్ ఇట్రా, ఉడుకు పట్టుకో. వీళ్ళు మనూరు కొత్తగా వచ్చారా? వస్తే వచ్చారులే గాని అసలు నువ్వెవరు? నేను రా భూతరాజునే. భూతరాజా? వీడు కొంచెం మతిపరుపులే బాబు. అరే అసలు నేను ఎందుకు పిలిచానో తెలుసా? ఎందుకు పిలిచావు? దేవుడు లాంటి మనిషి దగ్గర 5 ఎకరాలు పట్టేశారా వీళ్ళు. దేవుడా? మీ రాజుగారా? మరి నువ్వా? శివాలయంలో శివుడికును మా రాజుగారికి తేడా ఏంటి? ఇంటి ముందు నంది తప్ప. ఎందుకు నువ్వున్నావు కదా. ఆ నోటితోలే వద్దని చెప్పింది. నేను నంది ఏంట్రా? ఏంట్రా నువ్వు చూస్తున్నావు? ఉందే లేదు. ఉండాలనే ఉంటే తీసుకెళ్లి బయటికి కడతామనే. నీ సంగతి తర్వాత చెప్తా. మేము రాజులవే బాబు, మాది రాజవంశమే. నువ్వు రాజువా? ఏటయ్యా సింహాన్ని పట్టుకొని నువ్వు సింహానవేనా అని ఎవడని అడుగుతాడా అమ్మాయి కూడా? సింహం సంగతి తర్వాత కానీ ముందు నీ సంగతి చెప్పు. నేను ఒరిజినల్ రాజుని. డౌట్ ఉంటే రక్త పరీక్ష చేసుకోండి, పౌరుషం బయటపడుతుంది. పదన్న హాస్పిటల్కి. పొలం చూపించండి. తప్పైపోయిందండి, మీరు రాజుగారే. రండి. ఆ సంగతి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. అరే అదే రా, ఇటురా పోయేది. అవసరం లేదు, రా, రోగం నయమైపోయింది రా. వీడు ఒక మతి. కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను. ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నంబర్ చెప్తాను, రాసుకో. 9848032919. చేస్తున్నావు కదా? ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్. విషయం చెప్పు. షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏ ఉంటే నీకు ఎందుకు? విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్ట్ పోస్ట్ లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి. మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో. 5 కుంటల లడ్డు, 8 కుంటల జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చేస్తుంది. ఇట్రాను. నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి. పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై. ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రేయ్, ఆ సెల్ నంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటా? అరే టోనీ, నేను రా, శివగాణ్ణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నంబర్ కాదు. ఈ ఫోన్ నాది, టోనీది కాదు. రాంగ్ నంబర్. టోనీది వేరే నెంబర్ అయి ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయ్.
హాయ్ డార్లింగ్. ఒరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయిరా, తొందర రా, నీ అబ్బారే నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగే ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసి. పెట్టేశాడు రా, ఇప్పుడు లడ్డు కట్టాను. నువ్వు చేయరా. డార్లింగ్. रे टोनी, हमें फिरोज रे, अच्छा सुन, घर आते आते 8 किलो चिकन लेकर आना. अच्छा सुन, एक 20 किलो मटन भी लेकर आना. ओके. ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి, మీ అమ్మ కడుపులో బాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా, పెట్టేరా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. బాగా వాట్ డార్లింగ్? నేను టోనీని మాట్లాడుతున్నాను. నాకన్నా ఫోన్లు వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా? పాస్పోర్ట్ ఆఫీసర్ రా, నేనేదో కొత్తగా సెల్ ఫోన్ అనుకున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెన్ మటన్ తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్ట కాల్చుకు తింటున్నారు? మీరు కదరా నన్ను కాల్చుకు తింటోంది. ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బై సార్. పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్. తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. సార్, డార్లింగ్ గారు ఫోన్. అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాకులో అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు పూడట్లేదు. నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కడుపు కోత. నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు. నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614. అందులో ఏసీలు 886, నాన్ ఏసీలు 1732. వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,36,47,636. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,47,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా? సార్, జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను కానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్. క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. అయితే సారీ. మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్ కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా. మెల్లిగానండి, ఈ మొక్క చిరు ఫ్యాన్స్ విన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి, బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? లంచ్ టైంకి పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి. నువ్వు తేలేదంటరా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు. ఇప్పుడు వేలు కొరకు సుఖమేటండి, టికెట్లు అమ్మేసాం, జనం దోలు తీర్చేస్తారు. ఏదో గెటప్పుల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు. కొడితే కొట్టాలి రాజు కొట్టాలి, ఆడితే ఆడాలి రావాడా. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్ అంటారా? గుడ్ మార్నింగ్ చెప్పే గుద్దరు మాస్టర్. సరే, అసలు ఎవరికైనా ఎదురుకుండా వస్తూ నమస్కారం పెట్టాలనిపిస్తుంది, ఎనకుండా వస్తూ కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలని ఎందుకు అనిపించిందిరా? మాస్టర్ అదేంటో, మిమ్మల్ని ముందు నేను చూసినా వెనక నేను చూసినా దండం పెట్టాలనిపిస్తుంది. ఆ రోజు మీరే కదండి ముందు నుంచి రావద్దు వెనక నుంచి రా అన్నారు. అలా అన్నారా నేను? మీరే. అరే, నువ్వు గుద్దురికి నా నడువు తిరిగిపోయి నేను పాఠం చెప్పడానికి కూడా పనికి రాకుండా పోయేలా ఉన్నాను. నడుము విరిగిపోవడానికి పాఠం చెప్పలేకపోవడానికి లింక్ ఏంటి మాస్టారు? ఆ లింక్ నీకు అర్థం కాదు కానీ, అరే ఈసారి సైకిల్ మీద నాకు ఎదురుకుండా వచ్చినా వెనక నుంచి వచ్చినా నిన్ను చంపేస్తాను.
నీకు అంతగా నమస్కారం చేయాలనిపిస్తే పక్క నుంచి వచ్చి సైకిల్ స్టాండ్ వేసి ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి వెంటనే సైకిల్ తీసుకుని వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపోతావు పోరా లేరా పోరా. నా కళ్ళ ముందు వచ్చి పోరా నువ్వు. నడువు నిజంగా ఇరిగింది లాగుంది. అమ్మో ఇదిగో ఏమయ్యా, మనుషులు కనపట్లేదా? వెళ్ళిపోడు. ఎవరో స్టూడెంట్ అనుకున్నాను. ఏంటి ఫ్రెష్ గా పడ్డారా? లేదయ్యా, మొన్న పడింది, ఇంతవరకు లేవరా. నువ్వు లేపితే లేద్దాం అనుకుంటున్నా. మనకు అంత పదవులను కాలేదు. అమ్మో అమ్మో, అయినా ఎదురుగొండ వెళ్ళి గుర్తించుకోవడం ఎందుకండి? ఎదురుకుండానా? తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడు. బాగా ఎదురుకుండా కాదు, వెనకుండా వచ్చి గుద్దాడు. ఏదైనా గానీ గుద్దడం కామన్ గా జరిగింది. ఏమండి, స్టూడెంట్లు అన్నాక వలప అంటారు. అందులో మనం పడకుండా తెలివిగా తప్పించుకోవాలి. అబ్బో, నేనేమో అమాయకంగా వల్ల ఇరుక్కుంటున్నావు, నువ్వేమో తెలివిగా తప్పించుకొని 100 రూపాయలు ఇస్తున్నావు. ఎందుకయ్యా వాడికి ఎదురుగా వెళ్ళటం ఎందుకు? వాడి దగ్గర ప్రశ్నకు సమాధానం చెప్పలేక 100 రూపాయలు ఇచ్చుకోవడం ఎందుకు? నా క్లాసిక్ టైం చేతికి ఈ చేతికి అది వాచి కాదనుకున్నా. అటు బయటికి ఇటు క్లాస్ కి. మీరు బయటగా క్లాస్ కి 9848032919. ఇది నా సెల్ నంబర్. గాలి గన్నారావు ఇది నా పేరు. ఎప్పుడూ తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాతావరణ శాఖ వారిచ్చిన రిపోర్ట్ చదువుతుంటానే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. తర్వాత ఫోన్ చేయండి. ఓకే, క్యాచ్. సార్ సార్ కుంప మునిగింది. మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు. ఇప్పుడు ఎలా సార్? కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలిసేట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా? ఒక వేలు పట్టుకో, చూపుడు వేలు. వర్షం రాదు పో. ఎస్ సార్ మీకు ఫోన్. ఎవరయ్యా? మీ ఫ్యాన్. ఓ, గాలి గన్నారావు స్పీకింగ్. జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? విడిగడ తీసిపోతావా? నేనేనయ్యా. ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో రాదయ్యా. ఎందుకని? చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాగ 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది. నిర్భయంగా బట్టలు వేసుకోవచ్చు, ఒడియాలు కూడా ఎండబెట్టుకోవచ్చు. మరి చల్లకి బీరేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చిందా వేసుకోవచ్చు, నన్ను వదిలేయచ్చు. సర్లే కానీ 48 గంటల తర్వాత వర్షం వస్తుందా? చాలా చిక్కు ప్రశ్న అయ్యా. ఒక నిమిషం ఉండు. ఒక వేలు పెట్టుకో, వేలు పెట్టుకో. వస్తుందయ్యా. 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు. గ్యారంటీగా వస్తుందా? 100% వస్తుంది. నా వేలు ఎప్పుడు నన్ను మోసం చేయదు. బాబు, ఇన్ని వెధవ ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక్కటి అడుక్కోనా? అడుక్కా. ఎంతగా అడుగుతున్నావు వర్షం గురించి. ఏం విత్తనాలు నాటావు బాబు? ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు రా. ప్రేమ విత్తనం అని చెప్పు. ప్రేమ విత్తనం. ప్రేమ విత్తనమా? యా, లవ్ సీడ్స్. ఫోన్ పెట్టే. ఒరేయ్, 48 గంటల తర్వాత వర్షం వస్తుందంటరా. ఏమిట్రా, ఏ గేర్ లో ఉన్నావు? న్యూట్రల్లోకి వచ్చి జరిగింది ఎవడు చెప్పు. ఏమండే, మన ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరామండి. రోడ్డు అర్థంలాగా ఉందని ఎక్స్లేటర్ మీద ఫుల్ గా కాలే తొక్కానండి. అంతేనండి, ఆరక్షణంలో ట్యాంక్ బండి మీద ఉన్నామండి. అవును, ఏమంది హైటెక్ బస్సు? మరేనండి, అదే స్పాట్ అండి. అదే స్పాట్? అదేనండి, ఇంతకు ముందు ఆర్టీసీ బస్సు పడిపోయింది చూడండి. తెలుసులేవా, వీరేశలింగ పంతుల విగ్రహం పక్కన. ఆ స్పాట్ వెంటనే దాటేద్దామని ఎక్స్లేటర్ మీద గట్టి కాలే తొక్కానండి. అంతేనండి. ఎక్సిలేటర్ దుక్కి ఏడుస్తావేరా? జిందగీలో లేనట్టే. పోదాం పదా. మనం ఏదో అనుకుంటాం, అది జరుగుతుంది. నమస్తే సార్. తర్వాత ఫోన్ చేస్తా. అరే అయ్యో మీరా, వెళ్ళిపోతున్నారండి. కూర్చోండి 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 కూర్చోండి. సారీ సార్, నిన్న టెంపుల్ కి వెళ్ళి ఏంటన్నా, నువ్వేమైనా కత్తితో పుడిచావా, రివాల్వర్తో పేల్చావా? జస్ట్ ఐరన్ రాడ్ లాంటి హ్యాండ్ తో ఒక పీకు పీకావు. ఏమైంది, చచ్చిపోయినా ఏమన్నా? అయినా మీలాంటి యూత్ కొడితే ఆ మాత్రం సర్దుకోలేనా? చెప్పండి, ఏం కావాలి మీకు? నైట్ అంతా బీరు కొట్టి మరి బాధపడ్డాం సార్. అరే, అంత సిన్సియర్ గా బాధపడ్డారంటే మీరు చాలా పరివర్తన వచ్చిందనమాట. ఇలాంటి పెద్దలతో నేను బాబా నాయ్ బాబా పురానే బాతే యాద్ కర్నే సే దిల్ మే తాజా హో జాతా హై. అబ్బా, క్యా బాత్ హై సాబ్, క్యా బాత్ హై. నెక్స్ట్ డే బండికి బ్రేక్ లైన్స్ సార్. డ్రైవింగ్ లైసెన్స్లు, హెల్మెట్లు అన్ని తీసుకున్నాం సార్. ఓ, రూల్స్ కూడా అంత ఖచ్చితంగా ఫాలో అవుతున్నారంటే సో నైస్ ఆఫ్ యూ. చెప్పండి అన్న, మీకు ఏం కావాలి? మీరు మమ్మల్ని క్షమించి ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారంటే మీరు చాలా గొప్ప వ్యక్తి సార్. నో నో నో, కాదు నాన్న. క్షమించే వాళ్ళు మామూలు మనుషులు, క్షమించమని అడిగే మీలాంటి వాళ్ళు గొప్ప మనుషులు. Am I correct? Oh no. హిమాలయ పర్వతానికి బొమ్మల చొక్కా వేస్తే ఆరోపమేరా బాలుగారు. అలాంటి మంచి మనిషి వేలు విడిచినందుకు వచ్చే జన్మలో నీ చేతికి వేలుండవు. ఇదే నా శాపం. నో, వద్దు నాన్న, శాపాలు వద్దు నాన్న. అవి పెట్టే ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. అయినా యూత్ అన్నాక మాత్రం పవర్ ఉండాలి. కరెక్ట్ సార్. చెప్పండి, మీకేం కావాలి? సార్, నేను లండన్ వెళ్ళాలి. నీకు వీసా కావాలి, నేను అరేంజ్ చేస్తా కదా. ఏంటి ఆశ్చర్యమా? నో ఆశ్చర్యం. హాయిగా ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇవ్వండి సార్ నా డాక్యుమెంట్స్. గుడ్ గుడ్. విత్ ఇన్ 1 వీక్ మీ కాల్ లెటర్ వస్తుంది. ఆ వెంటనే ఇంటర్వ్యూ, స్టాంపింగ్, లండన్ ఫ్లయింగ్.
ఓకే వెళ్ళండి వెళ్ళండి. Thank you, sir. ఏంటి సార్ వాళ్ళ వదిలేశారు? వదిలేకపోతే నిన్ను బీకేసి ఒకటి నా సీట్లో ఒకటి కూర్చోబెట్టుకోమంటావా? అర్థం కాలేదా? ఎందుకు గుద్దారు అని పొరపాటున ఒక్క మాట అడిగినందుకే గుద్దిన చోట గుద్దకుండా పెచ్చ గుద్దులు గుద్దారు. ఇప్పుడు మనకు టైం వచ్చింది కదా అని చెప్పిన మనం కుదరడం కోసం ట్రై చేశామంటే పాత కక్షలు మనసులో పెట్టుకుని లండన్ వెళ్ళాలన్న నా లక్ష్యాన్ని చంపుతావా? నా లక్ష్యమే చచ్చాక నువ్వెందుకురా బతకటం? చూసావుగా నాన్న ఎంత క్రూయల్ సీను. సార్ మీరు ఎంత దూరదృష్టి కలగాలి సార్. ఉండాలి నాయనా. బాధ పెట్టేవాడికి ఒకటే ఆలోచన ఉంటుంది, బాధపడేవాడికి 60 ఆలోచనలు ఉంటాయి. లైఫ్ ని ప్రాక్టికల్ గా లీడ్ చేస్తే ఇంకో 20 సంవత్సరాలు ఎక్స్ట్రా బతకొచ్చు అనేది నా థియరీ. వెళ్ళు నాయనా, వెళ్ళి పని చూసుకో. అబ్బా ప్రతివాడు కచ్చా బిగించి రెచ్చగొట్టాలని చూసేవాడే. ఆ మాత్రం ధైర్య సంవత్సరం మాకు లేవు కావాలా? నమస్కారం సార్. రావయ్యా వెబ్సైట్ వెంకటేశ్వరరావు, ఎలా ఉన్నావు? ఏదో ఇంటర్నెట్ పుణ్యమాని 6 పెళ్లి చూపులు 3 పెళ్లిళ్లతో సుఖంగానే ఉన్నాం సార్. బాగుంది. ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంబంధం ఏం చేసావు? ఆ పని మీదనే వచ్చాను సార్. ఇదిగో అదిరిపోయే అబ్బాయిని ఈ ల్యాప్టాప్ లో ఫీడ్ చేసుకొచ్చాను. మీరు ఒకసారి చూసుకోండి, నచ్చితే ఓకే, మిగతా వివరాలు ఈమెయిల్ లో పంపించేస్తా. సరే కానీ అదేమిటి ఏం చూపిస్తున్నావు? ఇది మామూలు ఏనుగు సార్, కాళహస్తిలో ఉన్న మొగ ఏనుగు. దీనికి కంచిలో ఉన్న ఆడ ఏనుగుతో సంబంధం నేనే సెట్ చేశా. అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా? నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా. దాని కూడా మనకెందుకు కానీ కోటీశ్వరుడు సంబంధం ఏమన్నా ఏం చేసావు? తెచ్చాను సార్. కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్, సూపర్ ఫెలో, గొప్ప సంపద, ఒక్కడే కొడుకు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే, పక్కింటి మా నాన్న కొడుకు కన్నా. మీ నాన్న కొడుకు ఏమిటి? మీ అన్నయ్యగా. వాడనేమిటి? రాంగ్ బ్లడ్. వాడు కూతురు తెచ్చే సంబంధం కన్నా గొప్ప తేవాలి. మీకు ఒక్క కన్ను పోయినా పక్కవాడికి 2 కళ్ళు పోవాలనుకునే మీ దాతృత్వం. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి. అంటే పని మనిషికి పుట్టినవాడు పక్కింటోడికి పుట్టినవాడు కుదరదు. పుట్టకలో పర్ఫెక్షన్ ఉండాలి. డిఎన్ఏ రిపోర్ట్ తో సహా వస్తా. అది వస్తాను. ఉంటాను సార్. గేట్ నేను వేస్తానులేండి. సార్ సీమి ఏమయ్యా వెబ్సైట్ ఇక్కడ? ఓ మీరా? గేటు ముందు నుంచుంటే వాచ్మెన్ అనుకున్నాను. నమస్కారం సార్. వాట్ డూ యూ వాంట్? వాంట్ కాదురా, నా దగ్గర బోళ్ళంత డబ్బు గుంచి వాడికేమో ఐఏఎస్ అల్లుని నాకేమో ఐఎస్ఐ అల్లుని తెద్దాం అనుకుంటున్నావా? అదంతా నిజమనుకుంటున్నారు సార్. మరి ఉత్తుత్రే దగ్గర వాడికే దిక్కుమాల సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడు తీసుకొస్తా. మాట తప్పావో 4 కోస్తా. నాకెందుకు తెలుసు సార్ మీ సంగతి? ఎన్ని నారికలు కోశారు. మీరు నిశ్చింతగా ఉండండి. మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు. కంట్రోల్ ఎవర్ థాంగ్. వాడు నా తమ్ముడు కాదు, మా నాన్న కొడుకు. సరే సార్, తొందరలో స్లిప్ అయ్యాను. కుళ్ళి ఎడుతాడు. దీనికి మాత్రం ఏం లోట్లేదు. తీసుకో. నాకు ముష్టివాడు అల్లుడుగా వచ్చినా పర్లేదు కానీ వాడికి మాత్రం కుష్టివాడు అల్లుడుగా రావాలి. నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ ఎదుటివాడు నాశనం అయిపోవాలనుకునే మీ గొప్ప మనసుకి నమస్కారం చేస్తున్నా. ఇక నుంచి ఆ పని అవుతాను. వెళ్ళు. బంగారం ఏంటి మావయ్య? నీకు బంగారం లాంటి పెళ్లి కొడుకుని తీసుకొచ్చానమ్మా. మళ్ళీ పెళ్లి చూపులా? తాతయ్య! ఏంటమ్మా బంగారం, ఏం జరిగింది? ఏమైందమ్మా? ఏం లేదు నాన్న. రేయ్, ఈ తాగుడు మానవా? నాన్న లేక తండ్రి చుట్టంత కొడుకును ఫ్రెండ్ లాగా చూసుకోవాలి కానీ తిట్టకూడదు. అయినా నేను రోజుకు 2 సార్లు తాగుతున్నాను, పగలు రాత్రి. చాలే నోర్మై. తల్లి తండ్రి లేని పిల్ల, దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయరా అంటే ఆ సంగతి వదిలేసి తాగి తదనాలు ఆడడానికి సిగ్గులేదురా? తాగడానికి సిగ్గెందుకు? డబ్బుండాలి. అయినా నేను దాని పెళ్లి చూపుల గురించి ఏమీ పట్టుకున్నట్టు మాట్లాడతావేంటి? అసలు ఆ మాటకు వస్తే పెళ్లి కొడుకు హాల్లో రెడీగా ఉన్నాడు. ఇప్పటికే 22 పెళ్లి చూపులు చెడిపోయాయిరా. పాప నా బంగారు తల్లి, ఇది నచ్చక 22 సార్లు గోడ దూకి పారిపోయింది. అంతా నువ్వు తీసుకొచ్చే చెత్త సంబంధాల వల్లే. అమ్మా లేక తల్లి, అవి చెత్త సంబంధాలని ముందు నాకు మాత్రమే తెలుసు, తర్వాతే తెలిసింది. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన సంబంధం మాత్రం అలాంటిది కాదు. ఎందుకంటే అతనికి కూడా మన బంగారం లాగే పాత పాటలంటే ప్రాణం. నిజంగానా? అమ్మా వివాహాల విద్వాన్, పెళ్లిళ్ల పండిట్, సంబంధాల సార్వభౌమ, పెళ్లిగానే ఆడపిల్లలకు పెన్నిధి, సరైన సంబంధాల కోసం వెతికే కుర్రాళ్ళకి సన్నిధి, గిలక గజపాద శాస్త్రి. బర్త్డే కూడా జ్ఞాపకం లేకుండా ఉన్నాడా? ఈ బర్త్డే వాడు గుర్తుంచుకునేలా మనం ఏదో ఒకటి చేయాలరా, లేకపోతే మన ఫ్రెండ్స్ గా ఉండి వేస్ట్ రా. కరెక్ట్ బచ్చా. బర్త్డే కనుక ఈ యొక్క రోజైనా వీడి జీలి జులిని కూల్ గా ఉండాలరా. అందుకని ఫ్రిడ్జ్ లో పెడతామా? బీ సీరియస్ రా. నాయర్ చెప్పింది కరెక్ట్.
ఈ బర్త్డేని వాడి మర్చిపోకూడదు. అలాంటి ఒక సర్ప్రైజ్ ఇద్దాం. ఏంట్రా సర్ప్రైజ్? ఆ సర్ప్రైజ్ ఏంటో వాడి చెవిలో చెప్పు. రెండు ఆటల్ని డిస్కస్ చేద్దాం. రాముకు వండర్ఫుల్ బర్త్డే గిఫ్ట్ మన రింకసాని మరకదవల్లి అలియాస్ హలో, తనే తనే ఐఎమ్ నాయర్, అయ్యప్పన్ నాయర్. ఓర్మేండా? మీ అందరినీ మర్చిపోగలనా నాయర్? థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? వాటర్ లో. నువ్వు కోటర్లో ఉన్నావా? తర్వాత ఫోన్ చేసా. అయ్యో, వాటర్ టబ్ లో. బౌలింగ్ చేస్తుందా? స్నానం ఎక్కడ ఉంది? ఏ బాత్రూమ్ లే? ఏ ఊరు? సారీ, ఏ ఊర్లే? బెంగళూరు. కానీ రేపు నువ్వు హైదరాబాద్ రావాలి. ఓకే? సారీ నాయర్, నేను అక్కడికి రాలేను. నేను కావాలంటే మీరే ఇక్కడికి రండి. ఓకే, అయితే రేపు బెంగళూరులో మీట్ అవుతాం. ద సేమ్ హోటల్. ఓ చాముండి, చాముండి, ఏంరి? ఫోన్ తిగి. హలో, 3541854. ఎవరు మాట్లాడేది? నా గొంతు మీరు గుర్తుపట్టలేదా? ఏంటి మిస్టర్ వెంకటాచలం? అయ్యో, నేను కంపెనీ చైర్మన్ మాట్లాడుతున్నాను, వెంకటాచలాని కాదు. సారీ, మీరు వెంకటాచలం అనుకున్నాను. ఇప్పుడు ఇప్పుడే మీరు చైర్మన్ అని చెప్పారుగా. ఇవాళ బెంగళూరులో ముఖ్యమైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది. దానికి హెడ్ అని పంపించేయండి. ఒక నిమిషం సార్. ఏంటి? ఇటు చూస్తామండి, చదువుకో. ನಾನು ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಹೋಗೋದು ನಿನಗೆ ಅಬ್ಜೆಕ್ಷನ್ ಇಲ್ಲಲ್ಲ? ఏంటండి అలా అడుగుతారు? మీరు వెళ్ళరండి. నువ్వు చెప్పావని వెళ్తాను. ఎవరు వెళ్తారు వీటికి? హలో, ఎలా ఉంది యాక్టింగ్? నీ పెళ్ళని అడిగి చెప్పు. నేనే పర్సనల్ హౌస్ చెప్తాను సార్. ఫోన్ పెట్టరా దొంగ డాష్ కొడుక. నేను తీస్తా. అది నాకు వచ్చింది. తెలుసు కదా. ఎలా తెలుసు? రోజు మీ ఫ్రెండ్సే కదా ఫోన్ చేసి ఎక్కడికి రమ్మంటారు. జాతకం ప్రకారం మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, నేను మాట్లాడతాను. హలో హలో, కింద పెట్టవే ఫోన్. ఎవరితో నువ్వు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? నా ఫోన్ నేను ఎప్పుడైనా పెడతానే నిన్ను. పెట్టవే. ఏంటి మీరు? పాత్రలు కింద పెట్టవే, నిలబడకుండా. ఇక్కడ చెప్పాను, ఇక్కడ నేను ఫోన్ అనుకుని వాళ్ళని తిట్టాను. వింటాండ్రికి. సారీ, ఇక్కడ వేరే గొడవ. మీరు చెప్పండి. మీ అబ్బాయి గురువాయూరప్పన్ హార్ట్ లో హోల్ ఉంది కదా, ఆ ట్రీట్మెంట్ గురించి మిస్టర్ అయ్యప్పన్ తో మాట్లాడాలి. అలాగా డాక్టర్, ఒక నిమిషం. డాక్టర్ నిങ്ങളోട് సంസാരിക്കണം. ఎందుకు? మిగిలింది నువ్వే మాట్లాడు. మన అప్పుకు హార్ట్లే హోల్ ఉంది, వెంటనే బయలుదేరి బెంగళూరు రమ్మనుంటాడు. అంతేగా? అది మీకెలా తెలుసు? ఆల్రెడీ మాట్లాడిందేగా. మాట్లాడిందా? చీఫ్ డాక్టర్ తో మొన్నే కన్సల్ట్ చేశాను. ఆయన రమ్మనుంటాడు. నేను రేపు అమెరికా వెళ్తున్నానా, అందుకని మిస్టర్ అయ్యప్పన్ తో మీ అబ్బాయి మెడికల్ రిపోర్ట్స్ అన్ని తీసుకుని వెంటనే బెంగళూరు రమ్మనండి. ఒక నిమిషం డాక్టర్. అచ్చా, అప్పో ట్రీట్మెంట్ కి ఈ రోజు బెంగళూరుకి వెళ్ళొచ్చా? శుభయోగ శుభదినం, లక్షణంగా వెళ్ళొచ్చు. ఏమండి? నేను భయపడిపోయాను. డాక్టర్, ఏంటి ఆ ట్రీట్మెంట్? ఏం కంగారు పడకండి, హోల్ పూర్తి చేస్తాం. పూర్తి చేస్తారా? ఏంటి డాక్టర్ గా లేడే ప్లంబర్ లా మాట్లాడుతున్నాడు? ఏమంటున్నారు? వెరీ సింపుల్, దాని పేరు హార్ట్ ప్రాబ్లం కు ఒక. హలో హలో, అయ్యో కట్ అయిందండి. ఎంతసేపని వాడు తట్టుకుంటాడు. ఎడీ, నువ్వు బెంగళూరు వెళ్ళాలన్నావుగా, మంచి క్లైమేట్, బయలుదేరు. రండి, మన అందరం బెంగళూరు వెళ్తాం. అందరం కలిసి బెంగళూరు వెళ్ళి ఏం చేస్తాం? നിങ്ങൾ എന്തിനാ ടെൻഷൻ ആവുന്നേ? అల్లదా పిన్న, మనం ఎందుకు వెళ్తున్నాం? ఎస్ కృష్ణక, మన అప్పుకి హార్ట్లే హోడు. ముందు నేనండి డాక్టర్ ని కలిసి వస్తాను, తర్వాత ట్రీట్మెంట్ టైంలో అందరూ కలిసి వెళ్ళొచ్చుక. మీరు ఏడవకండి, నాకు ఏడుపు వస్తుంది. సరే, నేను స్నానానికి ఏర్పాటు చేస్తాను. బెంగళూరు వెళ్ళు, కాశ్మీర్ వెళ్ళు, గోవా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ. నీ సంతోషం నీకు ముఖ్యం, అలాగే నా కూతురు సంతోషం నాకు ముఖ్యం. హాయిగా దాన్ని కూడా తీసుకెళ్ళు. తను కూడా కూటిని పోనా అన్నా మాపలే. అదా, ఆ పిలుపు ఒకటే తక్కువ. ఇల్లరిక మల్లుడు డౌన్ డౌన్ అని అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. అందుకే బెంగళూరు పోయి ఓ ఉద్యోగం ఎత్తుకుంటా. ఉద్యోగం కోసం వెళ్తున్నారా? ఐ వాస్ స్కేర్డ్. వై? బెడ్రూమ్ లో మాట్లాడడం చూస్తే బెంగళూరులో మీరు ఏదో చిన్నిల సెటప్ చేస్తున్నారేమో అనుకున్నాను. చిన్న అమ్మాయి చెప్పింది నిజమా? అయ్యో, నువ్వు అలాగనుకున్నావా? నేను జాలీ కోసం, జాబ్ కోసం బెంగళూరుకి వెళ్తున్నాను. మామ కూర్చోనా? ఏంటి అల్లుడు గారు, ఎందుకు బెంగళూరులో కొత్త ఉద్యోగం? మన గ్రానైట్ ఫ్యాక్టరీ మొత్తం మీరే చూసుకుంటున్నారు కదా. గ్రానైట్ ఫ్యాక్టరీ మాత్రం చూస్తున్నా, కాయగూరల నుంచి కరెంట్ బిల్ వరకు చూస్తున్నా. ఏమిటయ్యా యా ఫ్రెండ్స్ అలా ఇప్పుడు అదే నా ఉద్యోగం గురించి రికమెండ్ చేశారు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే వెక్స్ అయిపోరు. పాపం అమ్మాయి, పాపం ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మా మామ దేవుడు. ఏమండి, కాలేజీ నుంచి మీకు ఫోను, ఏదో ముఖ్యమైన విషయం అంట. ఏంటట? కసబట్లు అక్కడికి వెళ్తున్నాను కదా, ఇందులో తొందర ఏంటి? హలో ప్రొఫెసర్ చలం హియర్. ఇంకా 5 minutes ఇంటి నుంచి రాలేదో? సరుకు మేమే ఓపెన్ చేసి. అయ్యో, ఏమిటండి, ఏమైంది? మర్చిపోయినాయి కాన్ఫరెన్స్ డే. ఎప్పుడది? నెక్స్ట్ పొంగల్కి.
అది సరే ఎగ్జాక్ట్ వెన్యూ ఎక్కడే మీ ఇంటి బాత్రూమ్ లో ఏంటి బెంగళూరా అల్లుడు బెంగళూరు వెళ్తున్నావా నాకు ఖర్చు మిగిలింది ఏంటి నాన్న నేను బెంగళూరు వెళ్ళి తిరాడే అల్లుడితో పాటు తనుకారులే వెళ్తాను. ఏంటి బెంగళూరు కదా మార్చేశారా ఏంటి గడిగడికి ప్రోగ్రామ్ మార్చేస్తుంటారు కరెక్ట్ గా ఎక్కడో చెప్పి చావండి. ఎక్కడికి వెళ్ళినా బెంగళూరు రూట్లే వెళ్ళమని చెప్పు. బెంగళూరుకి సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్ అరకు వ్యాలియా మరి ముసలోడు ఎక్కలేడు కదా మా ఓల్డ్ ప్రొఫెసర్ గురించి పంతులు సరే వస్తాను రాక చేస్తానా ఏమండి వదలబోయ్ ఏమిటండి కొత్త ప్రోగ్రాం కాన్ఫరెన్స్ ఒక్కరోజేగా వెళ్ళొచ్చేస్తాను వస్తాను ఎక్కడికి బెంగళూరే కాదుగా అరకు నేను వెళ్తాను. ఎక్కడికి నాన్న బెంగళూరుకే. పోనా ఏంటి బెంగళూరు నేను రాకపోయినా వెళ్తారా వెళ్ళి తిరాడుగా కారు లేకపోయినా బస్సులోనే వెళ్ళాలి. నడిచి వెళ్ళొచ్చుగా ఖర్చు పోచే. ఉంటుంది. అంటే నువ్వు మాతో బెంగళూరు రావట్లేదా? ఏనో ఇదో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ వెళ్తున్నట్టు నీట్ గా డ్రెస్ చేసుకున్నావు. రే మీరే కదరా కొత్త ఉద్యోగం బెంగళూరు ఇంటర్వ్యూ అబద్ధం చెప్పారా మందు కొట్టివాగారా కొత్త ఉద్యోగం నువ్వు చెప్పేది కరెక్టేరా కొత్త ఉద్యోగం కొత్త ఫిగర్ కొత్త వెదరు మైథిలిని మర్చిపోతా ఉంటే నమ్ము. ఓ థ్యాంక్స్ మైథిలిని మరిపించే ఉద్యోగం నాకు అక్కర్లేదు. అలా చేసేలా ఉంటే నేను కెనడాలో చేసేవాడిని కదా. ఐఎమ్ గోయింగ్. ఉండు ఊరికి అడవాడు చేయకండి కన్ఫ్యూజ్ అవుతారు కదా నువ్వు రారా బాబా. ఉజ్జిముండ ఏదో ఒకటి వన్ ఫర్ ద రోడ్. ఏంట్రా మీరు అనేది ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అక్కడ వాళ్ళు ఏదైనా అడిగి మనం నోరు దారితే అక్కడ ఏం క్వశ్చన్స్ ఇన్ఫాక్ట్ మాటలకి టైం ఉండదు చేతులు మాత్రమే. ఏంట్రా షట్లు అవుతున్నాం ఇవన్నీ అక్కడికి ఎందుకు ఇలా బెనియన్ బర్ముడా అయితే ఫ్రీగా ఉంటుంది. తీసే ఇది తీసేసి నేనేం చేయను. ఇదే నా ప్లాన్. అవును గురు నేను కారులో ఎక్కుతున్నప్పుడే అనుకున్నా ఎక్కడో కొడుతోంది. అరే 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 అయ్యో మా మావ ఇంట్లో చెప్పొచ్చా? ఆగవయ్య వాళ్ళు నాకే చెప్పలేదు. ఇంట్లో ఎక్కడ చెప్పుంటారు. బయలుదేరే ముందు ఎక్కడికి అని అడగద్దు నన్ను. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. గాడి ఖరాబ్ అయింది వచ్చి దేకో. నేను ఏరోప్లేన్ చూశాను. ఇది ఆటో తెలుసులేవా? అరే గుద్దినాడు దేకో. అంత గట్టిగా గుద్దిందా? ఓ నైను ఎంత మామగారు మీ మామగారా? మా మామగారు అనుకున్నా. అరే మామాకి మంటావేంది చెలో అత్తారింటికి. ఓయ్ వాళ్ళతో ఏంటి అత్తగారు బావగారు అంటావు? అల్లుడు నువ్వు మాత్రం అల్లుడు అనొచ్చా? మా అమ్మాయిని అడగవయ్యా ఆయన్నే మా అల్లుడు. అరే గుద్దేసి జాయింట్ అయినారా? గాడి నాది అయ్యా. నీదేనయ్యా నాదని ఎప్పుడు చెప్పా? ఆ బండి నీది. ఈ బండి ఓనర్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇద్దరు కలిసి మాట్లాడండి. ఎక్కడ వాడు రారా ఇలా గుంపులో ఉన్నాడు. ఆయన కొంచెం సిగ్గు ఎక్కువలేరు. కొంచెం హెల్ప్ చేయండి. చేయండి పదండి. మీటర్ తోసగా పోడి తోసేయండి. मेरा ऑटो मेरा गाड़ी मेरा पैसे मेरा गाड़ी 7486 अरे अरे भाई अरे भाई ఎనివే డబ్బులు మిగిలాయి. ఏంటల్లుడు కాన్ఫరెన్స్ వెళ్తున్నాను చెప్పి హాఫ్ డిక్కర్ వేసుకుని ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాం. అడుగుతున్నారు కదా చెప్పు చెప్పు. అదే కాన్ఫరెన్స్ లో పబ్లిక్ తక్కువ ఉంటారు. వీడికి మాటలు సరిగ్గా రావు. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంటే బాగా మాట్లాడొచ్చు కదా అని. ఏమైందిరా బండి? ఆటో పోయింది. దాన్ని పట్టుకోడానికి డ్రైవర్ పోయాడు. మీకు ఇంకొక ఆటో పట్టరానా? ఇంకో ఆటో ఎందుకు? మీరంతా ఎక్కడికి? బెంగళూరు. పర్లేదు. అవును కాన్ఫరెన్స్ అరకులో అన్నావు, ఇతను బెంగళూరు అంటున్నాడు. అందుకే కాలు తొక్కింది. అందరూ పిల్లలతో అబద్ధం చెప్పి వెళ్తున్నారు నువ్వు తప్ప. ఎందుకంటే నువ్వు వైపు దూరంగా ఉన్నావు. అన్ని జ్ఞాపకం ఉంచుకుని అప్పుడప్పుడు వదులుతున్నారు. అదే నాకు చాలా ఉపయోగంగా ఉంది. అంటే వీళ్ళందరూ వీళ్ళ వైఫ్ దగ్గర అబద్ధాలు చెప్తేనే కదా నేను నా వైఫ్ దగ్గర అబద్ధం చెప్పగలిగేదేరా. కన్ఫ్యూజన్ గా ఉంది. మీకే కన్ఫ్యూజన్, నాకు కాదు. ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను. వినండి. ఇప్పుడు నా వైఫ్ తో ఏంట్రా వెనకాల తోకలాగా? ఊరి కంపెనీకి వద్దా? నువ్వే మాట్లాడు. ఇప్పుడు ఎక్కడ వదిలేదు? ఇక్కడ కాదు ఇక్కడ. ఇప్పుడు నా వైఫ్ తో నేను అబద్ధం చెప్పాలని అనుకున్నా చెప్పలేను సార్. ఎందుకో చెప్పండి. నేనెలా చెప్పగలను? మీరే చెప్పలేరంటే నేను ఎలా చెప్తాను చెప్పండి. ఆవిడతో నేను విడిపోయినందువల్ల ఆవిడ చాలా దూరంగా ఉంది. అందుకని చెప్పినా వినిపించదు. కాబట్టి నేను ఏదైనా చెప్పాలంటే నలుగురిని కలుపుకోవాలి. నలుగురే వెళ్ళు. 5 నన్ను కలపకండి. ఎందుకంటే నా వైఫ్ కదా విడిపోయింది. అయితే 6. ఆరెవరు? నేనే. నీ వైఫ్ తో నిన్ను కలపడానికి నేను బెంగళూరు రాకూడదా? కూడదు. ఈ వయసులో మీకెందుకు శ్రమ? అల్లుడా నువ్వేం కంగారు పడుకో. మీ ఆవిడతో ఈ విషయాలు ఏం చెప్పర్లే. నువ్వు ధైర్యంగా ఉండు. మంచి పడికే వెళ్తున్నాం పదండి. సారీ మావయ్య కారులో చోటు లేదు. ఇంత పెద్ద కారు నా ఒక్కడికి చోటు ఉండదా? మీరేం ఒరి కాకండి, నేను సర్దుకుంటాను. కారులో ఏసీ ఉంది కదా. ఏంటిది నేను మాత్రం వెళ్తున్నానా? మీరు టాటా చెప్తున్నారు. అందరినీ తీసుకెళ్తారు రండి.
చిన్నతనంలో నేను విసిరి వేసేవాడిని, చాలా బాగా వేసేవాడిని. ఇప్పుడు వేస్తే ఒట్టి గారే వస్తుంది. సౌండ్ ఎక్కడ పోయిందో. మీ చిన్న కూతురింటికి వెళ్తానన్నారే, ఎక్కడ అని చెప్తే దింపేస్తా. తమాషగా ఉందా? వాళ్ళ ఆవిడతో కలపొద్దు. ఎవరు నన్నా? నా వైఫ్ ఇప్పుడు బెంగళూరులోనే లేదు. లేదా మరెందుకు బెంగళూరు దాకా వచ్చారు? మిమ్మల్ని డ్రాప్ చేయడానికే. మిమ్మల్ని డ్రాప్ చేసి బెంగళూరు దాటిన తర్వాత డీప్ ఇంటీరియర్ కర్ణాటకలో అదేదో కన్నడలో పేరుందిరా, ఏంటది, పెద్ద కొండ, చెమ్మన్గుండి. ఎమ్మన్గుండ అది చిక్మగళూరు పక్కనే కదా ఉంది. ఉంది కదా. అవును, ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? తోచలేదు. తోచలేదా? మిమ్మల్ని అడగాలని తోచలేదంటే. ఆవిడ అక్కడ ఏం చేస్తుంటుంది? అదేం చేయట్లేదు పాపం, దాని పాటికి పాటలు నేర్పిస్తుంటుంది. బాగా పాడుతుందా? పాడుతుంది, ఆడుతుంది. ఓ, పాడుతూనే ఆడుతుందా? ఆయాసం వస్తుందని అది మాత్రం చేయట్లేదు. విధాన్ సౌత్ వచ్చేసింది, దిగండి. ఇంటి దగ్గర దిగుతా. ముందుకు వెళ్తే మనం బుక్ చేసిన హోటల్ వచ్చేస్తుంది. వద్దా? వద్దు వద్దురా. హోటల్ పోతే నాకెందుకు తలరాత? అమ్మ ఇంటికి వెళ్ళి అక్కడే ఫోన్ చేస్తా. తిన్నగా వెళ్ళిపోండి. అలాగే రూట్ అటు ఇటు తిరిగి అంటే ఇక్కడ ఇలాగే నా పెళ్లి రిసెప్షన్ ఒక కేక్ తీసుకొచ్చారు, తర్వాత అంత ట్రాజెడీ. అవన్నీ మర్చిపోవడానికే అమ్మా ఇది. మైథిలి నేను మర్చిపోలేనమ్మా. రామ్, నువ్వు బుద్ధిగా ఈ కేక్ కట్ చేయబోయి మైథిలి ఆలోచన అదే కట్ అవుతుంది. Yes. Take it. Ready? 1, 2. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Ramsiya. Happy birthday to కేక్ లోంచి కీచే బొమ్మ వస్తుంది అనుకున్నాను. ఇది కూడా కీచే బొమ్మే. ఈ రోజుకి నీకు కీవడానికి వచ్చింది. నాగి, ఇక మీద మనం కాన్స్టెంట్ గా టచ్ లో ఉండాలి. ఇంత గ్యాప్ వదలకూడదు. మునపట్లాగా సండే నువ్వే మాకు ఫోన్ చేయి. దిస్ ఇస్ మై న్యూ కార్డ్. చల్లగా ఉందా? సెరామిక్ కార్డ్. గో మ్యాన్, టైం ఇస్ ప్రెషియస్. టైం వేస్ట్ చేయొద్దమ్మా. కరెక్ట్. ఇక మొత్తం మ్యాగీ చూసుకుంటుంది, మన పని మనం చూసుకుందాం. 1, 2. ముక్కు మొహం తెలియని అమ్మాయితో నేను ఎలా రా? జాతగా ఉంటుంది, తెమ్మంటాను. ఫిట్ అవుతుందేమో చూద్దాం. ఇట్స్ నాట్ వెరీ ఫనీ. నా సెక్షువల్ ఆపరేటర్స్ నా తల్లో ఉంది. ఓకే, Don't worry. That's all right, sweetie. Mine's in place. ఓయా, Yeah. నెవర్ మైండ్. నా బర్త్డేకి వచ్చినందుకు మెనీ థ్యాంక్స్. మై నేమ్ ఇస్ రామచంద్రమూర్తి alias రామ్ సీఎం. చెయ్యి వదిలేస్తారా? My name is Maragadovalli alias Maggie. నైస్ నేమ్. Uh-huh. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళొస్తారా? ఎంత డబ్బిచ్చి తీసుకొచ్చావు, నువ్వు సింపుల్ గా వెళ్ళిపోమంటున్నావు. ఓ సారీ, అయితే నేనే వెళ్తాను. థ్యాంక్ యూ. ఐ టేక్ ఆఫ్. సరే, టేక్ ఆఫ్. ప్యాసింజర్ నే వదిలేసి ఏం టేక్ ఆఫ్ రా పైలట్. రేయ్, నీ బర్త్డే రోజు నిన్ను సంతోష పెట్టడం కోసం అందరూ మామ ఇళ్లలో 100 అబద్ధాలు చెప్పేసి వచ్చాం. నువ్వు అలా వెళ్ళిపోతానంటే ఏమర్థం? మైథిలి తప్ప వేరే ఏ అమ్మాయి నాకు నచ్చదని అర్థం. Oh, ఈ బొమ్మని ట్రై చేసి చూడమ్మా. ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. సారీ సార్, మీ బండి నెంబర్ చూసి మీరు తెలుసంటూ వచ్చారు. మీరు మీకు తెలుసా సార్? ఊ అన్నారుగా, తెలుసట. వెళ్ళు. సారీ సార్. చేసినంత చేసి ఇప్పుడేంటి సారీ? నథింగ్. కమ్. ఎవరి అమ్మాయి ఆపిల్ పండ్లో ఉంటే ఇంతవరకు నిన్ను వీళ్ళతో చూడలేదే. ఎవరమ్మా నువ్వు? మామయ్య క్షమించడం తప్పులేదు. తప్పేది లేదు. నేను చెప్తాను. చెప్పొద్దు. లేదు, చెప్పే తీరాలి. చెప్పొచ్చుగా. అనేది ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. ఈయన వేదాచలం వాళ్ళ మామగారు, అంటే వీడి వైఫ్ కు నాన్నగారు. ఇది నా వైఫ్. నమస్కారం. నా పేరు మరగదవల్లి alias Maggie. మైథిలి కదా నీ వైఫ్ పేరు? అది కూడా ఉంది. మ్యాగీ alias మరకతవల్లి alias మైథిలి. మ్యాగీ మరకతవల్లికి షార్ట్ ఫామ్. మైథిలి మీడియం ఫామ్. ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కెంపర ఉండి వెళ్తామని ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు మీ అమ్మాయి ఇంటికి వెళ్తారని ఇక్కడేం చేస్తున్నారు? వాళ్ళందరూ బయటకు వెళ్ళారు. ఈవిడ కూడా సగదారిలో నన్ను మీట్ చేసింది. తర్వాత అర్థం కాలేదా? ఇష్టమైన వాళ్ళిద్దరి మధ్య 3 దృష్టి బొమ్మలందుకు? అయ్యో అల్లుడు, నా నోటితో నిన్ను దృష్టి బొమ్మని ఎలా అంటారు? ఏమి ఇంత పెద్ద గాపు? మధ్యలో పిచ్చి కడతారా? కౌరించుకో.
ఒకరినొకరు ఇచ్చిన డబ్బుకి ఎలా పట్టుకుందో చూడు. ఏంటి ఇచ్చిన డబ్బుగా? అలా కాదు అంటే అది వాళ్ళ నాన్న నాకు ఇచ్చిన సూపర్ పదండి. ఓపెన్ గా ఉంది, లాక్ చేశాను. మోళే ఇന്ന് కలెక్కడం గట్టో. ఏంట్రా కెలికేది? పెళ్ళాం కెమ్మని కూడా ఉందని ఇక్కడికి వచ్చాను. ఈ గొడవ ఏంట్రా బాబు? Cheers for the happiness of Ram and Maggie. అవును పందులు, నీ జిడ్డు మామని ఎలా వదిలించుకున్నావు? ఆ మనిషి అంత ఈజీగా పోడే. శృంగేరి మఠంలో ఓసిగా భోజనం పెడుతున్నారని చెప్పాను, పరిగెట్టుకెళ్ళి ఇక్కడే చేయగలిగారా? లేదురే, ఇక్కడి నుంచి అవబోసన పట్టుకుంటూ వెళ్ళాడు. హలో, చియర్స్ చెప్తే సిప్ చెయ్యాలి, అలా ఆటికొండ్రికిరదు. థింకింగ్ అబౌట్ రామ్ అండ్ మ్యాగీ. ఈ పాటుకు వాడు మనవాడు మంచి టేస్ట్ ఉన్నవాడురా. ఇప్పుడు And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.